నమస్తే సువర్ణ మీడియాకు స్వాగతం. ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఏ పార్టీ గెలుస్తుంది ఈసారి అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మనం వచ్చేసాం చోడవరంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాం తల్లి, సంగీతగా బాగున్నారు. మొత్తం మీ పార్టీ ఏలేస్తుంది రాజ్యాన్ని, మరి ఎలా ఉంటారు? బాగానే ఉంటారు కదా? పార్టీ వెళ్ళడం అంటే పారదర్శకతో కూడుకున్నటువంటి పరిపాలన ఆ పార్టీ అందిస్తుంది కాబట్టి జనరంజకమైనటువంటి జనాధారణతో కూడుకున్నటువంటి పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల చెంతకే పంపిస్తున్నారు కాబట్టి సో ప్రజలైతే హ్యాపీ, మాలాంటి ప్రజలైతే హ్యాపీ. మాలాంటి వాళ్ళు అయితే మాత్రం అవునన్నా కాదన్నా కొంచెం ఆ పని ఒత్తిడి, అంటే అప్పుడు పరిపాలన విధానం వేరు, ఇప్పుడు పరిపాలన విధానం వేరు. పని అందరూ ఏ ప్రజాప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ ప్రతినిధి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త దగ్గర నుంచి క్యాడరు లీడర్ వరకు కూడా ఎవ్రీబడి వన్ హార్డ్లీ వర్కింగ్ చేస్తున్నాం. హార్డ్లీ వర్కింగ్ ఫర్ వాట్? మళ్ళీ గెలవడానికా లేకపోతే ప్రజలకు సంక్షేమం అందించడానికి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అవును, చేసినప్పుడు ఆయన థాటు ప్రజలకి మనకు 5 years మ్యాండేట్ ఇచ్చారు. ప్రజలు 5 years మ్యాండేట్ ఇచ్చినప్పుడు 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ఒక నాయి బ్రాహ్మణి తాలూకా పరిస్థితి ఎలా ఉందో నేను చూశాను. ఒక రజక బ్రాహ్మణుడి తాలూకా బట్టలు ఉతుకుతూ ఆ చెమట బిందువుల తాలూకా ఆక్రందన నేను చూశాను. ఒక కర్షకుడు తాలూకా వేదన ఎలా పడుతుంటాడో, వాడి గిట్టుబాటు ధర లేక వ్యవసాయాన్ని వదిలి వలసలిపోయినటువంటి అలిసిపోయిన శరీరాల తాలూకా ఆక్రందన నేను చూశాను. అలాగే బడికి తన పిల్లల్ని చదివించలేని పరిస్థితిలో కూలికి వెళ్ళిపోతున్నటువంటి అక్క చెల్లెమ్మల తాలూకా దీనస్థితిని చూస్తూ చిరిగిన బట్టలతో పరుగున రోడ్ల మీద చదువు లేక నిరక్షరాస్యతతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పసిబిడ్డల తాలూకా జీవన శైలిని కూడా ఆకలింప చేసుకున్నాను. సో ఇలాంటివన్నిటి చూసేటప్పుడు నేను నవరత్నాలు అనే కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకొని ఈరోజు నవరత్నాలు మించిన నవరత్నాలు త్వరితగతిన 5 ఏళ్ళలో పూర్తి చేయాలని సంకల్పించినప్పుడు అందులో 2 years కరోనా రావడం వల్ల మనం అనుకున్నటువంటి అన్నీ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఈ 5 ఏళ్ళే టైం సరిపోదు. ఫస్ట్ 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు కరోనా వల్ల జనస్రవంతి ఎక్కడికక్కడ స్తంభించిపోయిన స్థితిలో మనం ఏ ఒక్క పథకాన్ని ఆపడానికి వీల్లేదని చెప్పి డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి కార్యకర్తని పరిగెట్టించారు మా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఎంత శరవేగంగా ఎందుకు రేపు అధికారంలో రావడానికంటే కాదు, ఆయన 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానం అవ్వచ్చు, విధానం అవ్వచ్చు, ఆయన నినాదం అవ్వచ్చు, ఆయన ఏదైతే ఇవ్వాలని అనుకున్నటువంటి ఇంపార్టెంట్ స్థితాలకు ప్రధానం అవ్వచ్చు, అది ఇమీడియట్గా మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో ఎవ్రీబడి షుడ్ డూ ది హార్డ్ వర్క్ ఇమీడియట్లీ, అదర్వైజ్ వీ డిడెంట్ ఇంప్లిమెంట్ అవర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అని ఆయన చెప్పారు. దట్స్ వై అందరూ కూడా పని చేయక తప్పలేదు. అది మీరు మంచి కవి అని మాకు తెలుసు సార్. మాటల కవిత్వం ఉద్భవిస్తుంది. ఇట్లా కవిత్వం కాదు, నా భాషా విధానం, ప్రాస నా తత్వమే అలాంటి తప్ప అది కవిత్వం కాదు. మాటలో చెప్పే భావ ప్రకటన అలా ఉంటది, వాస్తవం అంతే. సూపర్. అసలు ఎలా ఈ కవిత్వం కానివ్వండి, ఈ రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది? మీరు టీచర్ అవ్వబోయి ఇలా రాజకీయ నేతగా, ప్రజానాయకుడిగా ఎలా మలుచుకున్నారు మిమ్మల్ని మీరు? సో మీ ప్రస్థానం బ్రీఫ్గా మా ప్రేక్షకుల కోసం. అంటే నేను పుట్టినటువంటి గడ్డ మట్టి సారం అని అనాలి. యలమంచిలి దగ్గర మామిడాడు పుత్తూరు అని, అక్కడ నేను పుట్టినటువంటి గడ్డ తాలూకా మట్టి సారం, అలాగే నన్ను పెంచినటువంటి తల్లిదండ్రుల తాలూకా వాళ్ళ మనసు తాలూకా విధానం, అవన్నీ కలగలిపి అన్నిటికీ మించి మా మేనత్త గారు ఆధ్యాత్మిక మార్గంలో చాలా చిన్నప్పటి నుంచి బాల్య వివాహాలు మాలో అప్పుడే చేసే పరిస్థితిలో అలా ఆ చిన్నపిల్లాడే పరంపదించినప్పుడు ఆవిడకి మళ్ళీ రెండో వివాహం లేక ఆవిడ ఆధ్యాత్మిక మార్గంలో ఉండిపోవడం, ఆవిడ కొన్ని నేర్పినటువంటి ఆ వాసన కొంచెం అంటి
అలాగా పదజాలం అవ్వచ్చు, పరివర్తన అవ్వచ్చు, ప్రవర్తన అవ్వచ్చు, అలా నడిచింది, అలా గడుస్తుంది అంతే తేడా. మీరు మీ తాతయ్య దగ్గర పెరిగారంట కదా ఎక్కువగా, అంటే అమ్మ నాన్న అదే మేనత్త పేరు పుప్పాల పప్పల. అమ్మగారి అమ్మగారు మా ఓన్ మదర్ ఓన్ ఫాదర్ అలా పప్పల. కరణం అనేది మీ అత్తయ్య గారి పేరా? పెంచుకునే పెదనాన్నగారు, మా మదరు వాళ్ళ మేనమామ గారు. కరణం అనేది పెంచుకున్న నాన్నగారు. అచ్చా అచ్చా. సో మీకు అమ్మా నాన్న కంటే వీరితో ఎక్కువ అనుబంధం? ఎక్కువ. పెంచిన అమ్మా నాన్నలు చాలా ఆప్యాయంగా పెంచారు, చాలా గౌరవంగా, చాలా స్మూత్గా పెంచారు. అంచేతే నాకు ఒక బాండింగ్, ఒక అటాచ్మెంట్ ఒకరితో ఏర్పడితే వాళ్ళకి విడవలేను నేను. అది పసితనం నుంచి నాకు అది అంటింది. సో దట్స్ వై వన్స్ ఒకసారి ఏ ఫ్రెండ్ దూరమైనా, ఏ నాకు అటాచ్ అయినటువంటి ఏ మనిషి, ఏ మనసు దూరమైనా నేను భరించలేను. అంచేతే మాకు ఇప్పుడున్నటువంటి రాజకీయ ప్రస్థానంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైనా సరే మాకు రాజకీయ సంబంధం కాదు, ఆత్మీయ సంబంధం అందరూ. అందుకని ఏ కార్యకర్త వైఎస్ఆర్ గారికి కూడా డిఎస్ గారితో అయినా అంత అనుబంధంగా ఉంటారు మీరు జనరల్గా. అందుకని అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి, పిన్ని, మామయ్య ఇవే వరుసలతో ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా. వైఎస్ దగ్గర నుంచి, డిఎస్ దగ్గర నుంచి, వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇదే అటాచ్మెంట్ చాలా. ఇద్దరు ఇప్పుడు జనరల్గా ఎమోషన్స్ ఉండవు మీకు, కంప్లీట్ హార్ట్ అటాచ్మెంట్. అంతే ఎక్కువ కంప్లీట్గా ఫ్రాంక్గా. అది ఎవరైనా ఇది ఫ్యాక్ట్. ఎవరైనా నాకు వన్స్ ఒకసారి నాతో ఇప్పుడు కలిస్తే ఇంకా ఆటోమేటిక్గా అలాగా మీకు మాకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో అలా అటాచ్మెంట్ అలాగే వచ్చేస్తుంది అంతే. అందుకే ప్రజల మంచి అయిపోయారు మీరు. సో చోడవరం అంతా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు మొత్తానికి. అంటే ప్రజల ఎప్పటికీ నిత్యం మాకు వేరే వ్యాపారాలు అవి లేవండి. ప్రజలు తెల్లవారు లేచి 4 o'clock లేస్తాను. ఎవ్రీడే వాకింగ్కి వెళ్తూ వాకింగ్లోనూ 10-15 మందితో అలాగా పొలిటికల్ సర్వీసే. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ డాక్టర్ భాషలో చెప్పాలంటే ఓపీ ఉంటుంది. వచ్చిన వెంటనే వాళ్ళందరితో అలా చేస్తూ మళ్ళీ 8:30 కల్లా ఫీల్డ్కి వెళ్ళిపోయి ఈవినింగ్ మాత్రం ఆఫీస్లో కూర్చుంటాను. 5 to. వ్యాపారాలు ఏమి లేవు. ఈ ఆస్తులన్నీ ఎలా మన అంటే ఓన్ ఫాదర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినవేనా ఆస్తులు? అంటే మీరు అఫిడవిట్లో పెట్టినట్టుగా 1.5 ఏమో ఉంది మీ ఆస్తి విలువ. అంటే అధికారికంగా, అనధికారికంగా ఎంత ఉందో మాకు తెలియదు. అంటే ఎప్పుడు తాతండ్రుల దగ్గర నుంచి వచ్చిందే తప్ప ప్రజెంట్ ఏమీ నేను రాజకీయ ప్రస్థానంలోకి వచ్చిన తర్వాత ఆస్తులు ఏమి సంపాదించుకోలేదు. అది కూడా నాన్నగారు పెంచుకున్న నాన్నగారు వాళ్ళు కొంచెం వెల్ ఆఫ్, అబవ్ మిడిల్ ఫ్యామిలీ. కాకపోతే ఓన్ ఫాదరు వాళ్ళు కొంచెం పూరే. ఆయన ఓన్లీ షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయ్, కార్మికుడుగా. ఇందులో మా చోడవరం షుగర్ ఫ్యాక్టరీలో ఓన్ ఫాదర్ చేసేవారు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా మీరు ఎలా డీల్ చేసేవాళ్ళు అప్పుడు? అంటే మీరు ఏ సంవత్సరంలో దత్తత తీసుకున్నారు మిమ్మల్ని? చిన్నప్పుడైనా మా 9th monthలోనే. నాకు అసలు ఓన్ ఫాదరు ఓన్ మదరు గురించి అంతగా తెలియదు. ఇంక వాళ్ళే ఓన్ ఫాదరు ఓన్ మదర్ అనుకుని పెరిగిన వాతావరణం. అయితే మా ఓన్ ఫాదర్ తాలూకా ఫాదరాలను మున్సిబ్ గారు అనమాట. మున్సిబ్లు వాళ్ళు ఆ పెద్ద రకమైన కుటుంబం. కాలక్రమేణా కొంచెం ఆర్థికంగా వాళ్ళు అలా చిదిగిపోయారు. తర్వాత మాకు మేమైతే 7 అన్నదమ్ములు, 7. నేను థర్డ్ వన్. ఓకే. చిన్నప్పుడే ఇచ్చారనమాట. సో కుటుంబం అంతా మళ్ళీ కలుస్తూ ఉంటారా, రీయూనియన్ అట్లా? తక్కువ. అంటే కొన్ని ఓన్ ఫాదరు ఓన్ మదరు అంటే ఆ ఫ్యామిలీతో జస్ట్ ఇక్కడ గోవాడ కాబట్టి అలాగే ఫ్యామిలీ పరంగా సత్సంబంధాలు అవన్నీ ఉంటాయి. కానీ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అయితే వాళ్ళది ఉండదు అసలు. ఎవరికి ఏమి ఇంట్రెస్ట్ లేదా మళ్ళీ మీ ఫ్యామిలీలో? అంటే ఇప్పుడు నేను ఓన్లీ సన్ కదా. ఓకే. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఓన్లీ సన్, వీళ్ళకి ఓన్లీ సన్ కాబట్టి ఇంకా ఎవరి ఇంటర్ఫియరెన్స్ ఏముంటే ఎప్పుడైనా ఉంటే మా పిల్లాడు రావాలేమో, వాడికి కూడా అంత వద్దు అని అంటున్నాను. యుఎస్లో చదువుతున్నాడా? ఏం చదువుతున్నారు? యుఎస్లో ఇప్పుడు ఇది ఇంటీరియర్ అవి నేర్చుకుంటున్నారమ్మా. ఓకే. అది యుఎస్లో ఎంఎస్ చేస్తున్నాడు. ఎంఎస్లో మొత్తానికి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఇది చేస్తున్నాడు. ఓకే, సూపర్. సో పాపకు మ్యారేజ్ అయిపోయిందా? ఇద్దరు పాపలు. ఓకే. ఇద్దరు పాపలకి 1 year డిఫరెన్స్ లో మ్యారేజ్ చేస్తాను. లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్.
ఓకే, సూపర్ సూపర్. సో ఫ్యామిలీ అంతా కూడా మీకు సవ్యంగా సపోర్టివ్ గా ఉంది, మీరు ప్రజానాయకుల్లా ఇంత బిజీగా తిరుగుతున్నప్పటికి కూడా. మా ఫ్యామిలీ, మా మిస్సెస్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, వాళ్ళతో రియల్గా యాజ్ ఏ పేరెంట్గా యాజ్ ఏ ఫాదర్గా వాళ్ళకి టైం అయితే పెద్దగా నేను ఎక్కువ టైం ఇవ్వలేకపోయాను. కారణం ఏంటంటే నేను యంగెస్ట్ ఎమ్మెల్యేని 2004లో 33 ఇయర్స్కే ఎమ్మెల్యే. 33 ఇయర్స్కి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మీరు 2004. ఆ టైంలో పిల్లలు చాలా చిన్న పిల్లలు, అంటే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బ్యాక్. అప్పటికే ఓ 5 ఇయర్స్ ముందు నుంచి కూడా పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడం వల్ల మా అబ్బాయి అయితే పుట్టలేదు అప్పటికి. ఆడపిల్లలు ఇద్దరు పుట్టారు, చిన్నపిల్లలు. 2004 ఎమ్మెల్యే అయ్యేసరికి వాళ్ళ ఏజ్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ పిల్లలు. ఇంకా ప్రజా జీవితమే కంప్లీట్ ఎంతవరకు. అంచేత వాళ్ళ మదర్ చేరికతోటి అలా వాళ్ళ మా బ్రదర్లో ఉన్నాడు, మా సిస్టర్లా ఉన్నారు, వాళ్ళ చేరికతోటే కంటిన్యూ అలాగా. సో మీరు యూత్ కాంగ్రెస్లోకి రాకముందే ఈ 1998లో పరీక్ష రాసారా, టీచర్ పరీక్ష? 98లో రాశాను. అదో పెద్ద సంచలనం. అప్పుడు క్వాలిఫైడ్ అయిన, అప్పుడు ఫస్ట్ బాయ్స్ నేవీ సెలెక్ట్ అయ్యానండి, బాయ్స్ నేవీ. ఓకే. అప్పుడు ఓన్లీ సన్ కాబట్టి మా ఫాదర్ వెళ్ళొద్దు, ఎక్కడికో సముద్రంలోకి వెళ్ళడం నేవీలో అని, అది డేంజరస్ అని చెప్పి. తర్వాత లా చదివాను. లా 94 కంప్లీట్ అయిపోయింది. అయిపోయాక ప్రాక్టీస్ చేద్దాము, నేను మార్గదర్శిలో జాబ్ ముందు జాయిన్ అయ్యాను, రామోజీరావు సంస్థలో రికవరీ ఆఫీసర్గా ఉండేవాడిని. దాని మీద తర్వాత పెద్ద ఇదేంటి, దానికన్నా మనం ఏజెన్సీ తీసుకుంటే బెస్ట్ అని చేసి స్టేట్ ఫస్ట్ ఏజెంట్గా ఆల్మోస్ట్ మీకు 99 వరకు నేనే, 2000 వరకు కూడా నేను స్టేట్ ఫస్ట్ ఏజెంట్ని. పెద్ద వాళ్ళు అప్పట్లో చిరంజీవి కూడా చిట్టు హోల్డర్, నాకు మెంబరు, సబ్స్క్రైబర్. అయితే రామోజీరావు గారితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి మీకు. అందరూ నేను 2004లో ఎమ్మెల్యే టికెట్ కొడితే ఆయన ఏదో రికమెండ్ చేస్తే తెచ్చాను అనుకున్నారా? కానీ యాక్చువల్లీ ఓన్ ఎఫెక్ట్. నేను అప్పటికే 94లోనే యూత్ కాంగ్రెస్లో ఉన్నాను. ఆ మార్గదర్శి పైన కూడా ఇప్పుడు మళ్ళీ పెద్ద చర్చ అయింది కదా, శైలజ గారి పైన కేసులు అవన్నీ అవన్నీ నిజంగా జరుగుతుంటాయా అట్లా ఏమన్నా? యాజ్ పర్ 64 చిట్ యాక్ట్ ప్రకారం అయితే అన్నీ యాక్ట్ పరంగానే జరుగుతున్నాయి. కానీ కొంత ఏంటంటే ఇప్పుడు కొన్ని చిట్స్లో సెంట్రల్ యాక్ట్ మార్చిన తర్వాత చిట్స్ ఏంటంటే ప్రతి చిట్కి సెపరేట్ అకౌంట్ ఉండాలన్నమాట. అది లేదు, అది వైలేషన్ అయింది అన్నారు. మరి అప్పుడంటే అలా 64 యాక్ట్ ప్రకారంగా నడిచేది. తర్వాత సెంట్రల్ యాక్ట్ వచ్చిన తర్వాత మారిపోయింది, 95 యాక్ట్ వచ్చింది, తర్వాత సెంట్రల్ యాక్ట్ వచ్చాక మారిపోయింది చిట్స్. ఆ పరంగా వెళ్ళలేదని అంటారు. ఇప్పుడు నాకు తెలియదు అందులో. అప్పుడైతే సవ్యంగానే ఉండేది. అప్పుడే సవ్యంగానే జరిగింది. సో అలా అప్పుడు పరీక్ష రాసి అప్పుడు 98లో ఇది ఎంపీ ఎలక్షన్ అవుతున్నాయి. అప్పుడు 98లోనే డిఎస్సి రాశాను, క్వాలిఫైడ్ అయ్యాను, సెలెక్ట్ అయిపోయాను. టీచర్ పోస్టు కూడా మా వెరీ నెక్స్ట్ డే పెట్టాలి. సడన్గా చంద్రబాబు నాయుడు 99 కొంత ఎందుకో గ్యాప్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 99లో రావడం వల్ల ఆ గవర్నమెంట్లో వచ్చినటువంటి దాన్ని ఎందుకులే అని చెప్పేసి ఎందుకో పక్కన పెట్టేశారా? పక్కన పడిందా దానిపైన? కాదు, పక్కన పెట్టేసి మళ్ళీ డిఎస్సి కొత్తగా తీశారు. సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ అలా ఉండిపోయాం. ఏంటి అని అప్పటి నుంచి అలా కోర్టుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆయన మాట ఇచ్చి 98 ఉన్నటువంటి ఎవరైతే క్వాలిఫైడ్ అయ్యారో వాళ్ళందరూ కూడా మేము తీసుకుంటా అన్నప్పుడు ఆటోమేటిక్గా మొన్నే వచ్చింది. అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు టీచర్ ఉద్యోగం వచ్చింది. ఇప్పటికీ 8 ఇయర్స్ సర్వీస్ ఉంది. జాయిన్ అయ్యి ఉంటే అప్పుడు జాయిన్ అవ్వలేదు. ఇంకా ఫస్ట్ టైం అనుకుంటా ఎవర్ ఇన్ ద వరల్డ్, ఎవర్ ఇన్ ద ఇండియా ఒక ఎమ్మెల్యేకి టీచర్ జాబ్ రావడం. సో మరి ఏం చేశారు ఆ జాబ్ ని? లేదు, ఇంకొకరికి ఆఫర్ ఇవ్వాలి కదా అని చెప్పేసి వదిలేశాను. ఓకే, సూపర్. సో 1998లో రాశారు, 1999లో ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నారు? అడిగాను. అప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేద్దామని అప్పుడు గుడివాడ గురునాథరావు గారును ద్రోణరావు సత్యనారాయణ గారు ఇద్దరు కలిసే ఉన్నారు. గురునాథరావు గారిని అడిగితే ఆయన ఎంపీగా రెండోసారి ఎంపీగా కంటెస్ట్ చేయడం. నేను అడిగే టికెట్ అంటే అప్పట్లో 25 lakhs ఖర్చు అవుద్ది అని అన్నారు. ఎందుకు ఖర్చు అంటే జనరల్గా అవుతుందండి, అంటే బూతు ఖర్చులు ఉంటాయి, ఇది క్యాన్వర్సింగ్ తిరగడానికి ఎక్స్పెండిచర్, ఇవన్నీ 25 lakhs అవుద్ది అప్పట్లోనే.
25 ఎప్పుడు 99లో. అదే అప్పటికి నేను మార్గదర్శిలో మంచి ఫామ్లో ఉండేవాడిని. అప్పట్లో 2 lakhs 3 lakhs మంత్లీ ఎర్న్ చేసేవాడిని. అప్పట్లోనే. ఉమ్. ఆహా. దాని మీద ఏంటంటే అది ఇన్వెస్ట్మెంట్ కాదు, మాటే ఇన్వెస్ట్మెంట్. ఓకే. ఎవరినైనా చిట్టు కట్టిస్తే చాలు, ఒక 50 లక్షలు చిట్టు కట్టిస్తే 50,000 కమిషన్ ఉండేది. అట్లా దాని మీద ఒకసారి అది 2 times ఇస్తారనమాట కమిషన్ విత్ ఇన్ 6 monthsలో. అట్లా ఎక్కువగా హైయెస్ట్ బిజినెస్, మెంబర్స్ తక్కువైనా క్వాలిటీ బిజినెస్. నాది ఏది కోర్టుకి వెళ్ళింది లేదు, అంతా క్వాలిటీ. అదే చెప్తున్నాను, సుబ్బరామరెడ్డిని కట్టించాను, దాసనారాయణని కట్టించాను, అప్పటి నుంచి వి హనుమంతరావుని సంబంధాలు కట్టించాను, వీళ్ళందరితో. వీళ్ళందరితో చిరంజీవిని కట్టించాను, వీళ్ళందరినీ సో సినిమా. ఎంత వేసారు చిరంజీవి గారు చీట్ అప్పుడు, గుర్తుందా మీకు ఏమన్నా? నా ఏజా? అప్పుడు ఎంత వేసారు చిట్టి? చిట్టు 25 lakhs చిట్స్ 2 వేశారు. 25 lakhs చిట్టి. 2 వేశారు. 2 వేశారు. మంత్లీ 50,000 50 months. సో ఆయన కూడా మెగాస్టార్ కూడా అలా సేవింగ్స్ చేసుకున్నారు. చేశారు. అంటే నేను చాలా ట్రిపికల్గా మా రిలేటివ్ లోపలికి పంపించనివ్వలేదు ముందు. మా రిలేటివ్ అని అంటే ఎవరు, మన రిలేటివ్ అంటే ఎవరు వచ్చారని బయటకు వచ్చారు. సరే ఏం లేదు, మీలాంటి వాళ్ళు ఫోటో తీసుకొని ఫోటో చూపిస్తే చాలు, నాకు బిజినెస్ పెరుగుతుంది, మీరు ఒకరికి ఉపాధి చూపించిన వాళ్ళు అవుతారని మాట్లాడగానే అట్రాక్ట్ అయ్యారు. 2 ఆ తర్వాత ఆయన అడిగితే నాకు ఇవన్నీ తెలియదు, గీతా ఆర్ట్స్ ఆడిటర్ విశ్వేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన వెళ్ళి కలవండి, మా ఆడిటర్ కన్విన్స్ అయితే డెఫినెట్లీ నేను జాయిన్ అవుతాను అన్నారు. ఆడిటర్ని కన్విన్స్ చేశారు. వెళ్ళి ఆయన పంజాగుట్టలో ఉన్నటువంటి విశ్వేశ్వరరావు గారు ఆడిటర్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కన్విన్స్ అయ్యి 2 కట్టించి. పెద్ద స్కెచ్చే. ఆ కట్టగానే ఆటోమేటిక్గా మనకి ఇంకా అది చూపించి చాలామంది బిజినెస్ మళ్ళీ కట్టించాను. హైదరాబాద్లో అప్పట్లో 80 to 100 members ఉండేవారు. అదే కదా, ఇప్పుడు ఆయన్ని చూసి ఆయన వేసారంటే ఖచ్చితంగా అందరూ వేసేస్తారు ఇంకా. సో అది బిజినెస్ టాక్టిక్ కూడా ఉంది మీకు మంచిగా. అది అలాగే ఇన్వెస్ట్మెంట్ లేకుండానే అలా చేసి 25 lakhs ఎందుకులే, ఆల్మోస్ట్ మంత్లీ అంటే 1 year ఎర్నింగ్ పోతుంది అనేసి నేను అంత తిరుగుదాం కానీ అనేసి నేను ఆల్మోస్ట్ ఎందుకోనండి మరి రామోజీరావు గారి ఆధ్వర్యంలో పనిచేసిన ఏ ఎంప్లాయ్ అయినా కూడా ఇలానే ఆలోచిస్తారు. నేను కూడా అదే అక్కడ నుంచి వచ్చింది. రియల్ ప్రొడక్ట్ ఆఫ్ రామోజీ. ప్రోడక్ట్ ఆఫ్ రామోజీ అందరు కొంచెం జాగ్రత్తగా ఉంటారు డబ్బు దగ్గర, సేవింగ్స్ దగ్గర. ఆ 99 ఎలక్షన్ అయిన తర్వాత కానీ ఫుల్ ప్లెడ్జ్డ్ దిగిపోయాను. ఓకే. దిగిపోయిన తర్వాత 2004 35 lakhs అయిపోయాను ఎమ్మెల్యే అప్పుడు. అంటే మొత్తానికి డబ్బులు పెట్టారని ఒప్పుకుంటున్నారు. మరి తప్పదండి, ఎలక్షన్లో డెఫినెట్గా పెట్టాలి. ఖర్చు అవుతుంది, చాలా ఖర్చు అవుతుంది. ఎందుకంటే మనతో ఉన్నటువంటి క్యాడర్ కానీ లీడర్ కానీ వాళ్ళందరికీ భోజనాలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఆల్ ఆస్పెక్ట్స్లో వితౌట్ మనీ అసలు మనం ఎంటర్ అవ్వలేం, అవ్వద్దు కూడా. రాజకీయాల్లోకి అప్పులు చేసి అవ్వద్దు అంటారు. రోజులు పోయామ్మా అప్పుడు, వేరు. ఇప్పుడు అంతా అసలు మనీ ఉంటేనే కానీ ఇప్పుడు కంటెస్ట్ చేయలేని పరిస్థితి అయిపోయింది. మనసు ఉంటే కాదు, మనీ కూడా ఉండాలి. ఎంత ప్రజాసేవ చేయాలనుకున్నా కూడా డబ్బులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అట్లా అనమాట. సో మీరు అప్పుడు యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కంటెస్ట్ చేద్దాం. యూత్ కాంగ్రెస్లో ఉన్నాను. 99కి వచ్చేసరికి జిల్లా కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాను. జిల్లా కాంగ్రెస్లో మొత్తం జిల్లా అంతా నాకే ద్రోణరాజు సత్యనారాయణ గారు, బల్రెడ్డి సత్యనారాయణ గారు అప్పచెప్పారు. మొత్తం డుంబురుగూడ, గోల్కొండ, జీకే వీధి, పెద్దపల్లి, ముంచుపుట్టు, పాడేరు, చింతపల్లి, అరకు, అనంతగిరి, అనకాపల్లి, కసింకోట, చమ్మడుగుల, దేవరాపల్లి, చీడికాడ, రోలుగుంట, నర్సీపట్నం, మాకారపాలెం, నక్కపల్లి, నక్కపల్లి, రాయవరం, యలమంచిలి, అచ్యుతాపురం, భీమిలి, పద్మనాభం, ఆనందపురం, చినగదిలి, గాజువాక, మొత్తం అన్ని మండలాలు 42 మండలాలు కూడా 42 మండలాలు కూడా జల్లిడి పెట్టి ఎవరు ఆ రోజు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇచ్చిన వాళ్ళే చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఏంటి సార్ అది పాట పాడినట్టు పాడేశారు మొత్తమే, అంత టక 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 చెప్పేశారు. అన్నీ జనజాగరణ అభియాన్ చేసాం, క్రాంతి జ్యోతి యాత్ర చేసాం, సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసాం, కాంగ్రెస్ పార్టీలో పంచాయతీరాజ్ సదస్సు చేసాం, ఇంటింటా కాంగ్రెస్ అని చేసాం. ఎంత చేసినా గ్రామాల పేర్లు అన్ని గుర్తుపెట్టుకోవడం. గ్రామాలు కాదు, మండలాలు 42 మండల్స్. అమ్మో, భలే మెమరీ పవర్. అయితే ఐ వాజ్ ఏ జిల్లా జనరల్ సెక్రటరీ అనమాట డిసిసిలో. అదే నామకా వస్తు సత్యరారు జిల్లా ప్రెసిడెంట్గా ఉండేవారు. జనరల్ సెక్రటరీకి నేనే అలాగే ఓన్ డ్రైవింగ్లో వేసి సభ్యత్వం అబ్బా చాలా ఇదిగా అలా చాలా కష్టపడి అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఈరోజు అవునన్నా కాదన్నా వెదర్ ఇట్ ఈజ్
బిలీవ్ ఆర్ నాట్ రియల్లీ, ఇఫ్ యూ బిలీవ్ ఆర్ నాట్ రియల్లీ ఇప్పుడు ఉన్నటువంటి పొలిటీషియన్స్లో ఏ మండలం వెళ్ళినా ఒక 10 నుంచి 15 మందిని పేర్లెట్టి నేను పిలవగలను. అలా పిలిచే వాళ్ళు ఎవరంటే ఫస్ట్ ద్రోణరాజు సత్యనారాయణ గారు. ద్రోణరాజు సత్యనారాయణ గారు అంటే ఆయన గురువు గారి మీద గెలిచిన ఖ్యాతి ఆయనకి ఎప్పటికీ ఉంటుంది. అలాగే గుడివాడ గురునాథరావు తప్పితే కొనతాల రామకృష్ణ కొంతవరకు ఉండి తర్వాత ఆయన కొంచెం 10 ఏళ్ళు. వాళ్ళందరూ మీ శిష్యులే. అదే వాళ్ళందరూ కూడా మీరు ఒకటే దగ్గర పెరిగిన వారు. నేను ద్రోణరాజు సత్యనారాయణ గారి దగ్గర గురునారాయణ ఇన్స్పిరేషన్ అనమాట. ఈయనలాగే మనం కూడా బాగా ఫోకస్ అవ్వాలనేది కొంచెం మనసులో ఉండేది నాకు. అలా చేసి ఇప్పుడు ఎవరికి ఏజెన్సీలో ఉన్నటువంటి మండలాలు కింద వాళ్ళకి పెద్దగా తెలియదు, కింద మండలాలు ఏమో వాళ్ళకి తెలియదు. ఏజెన్సీ మైదాన ప్రాంతంలో ఉన్న మండలాలు టౌన్ 72 వార్డులు ఇప్పుడంటే 98 వార్డులు అయ్యాయి, వాళ్ళకి తెలియదు. 98 వార్డులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరనేది ఇక్కడ వాళ్ళకి తెలియదు. బట్ నాకు ఇటు అర్బను, ఇటు మైదానం, అటు ఏజెన్సీ 3 ప్రాంతాలు కూడా నాకు ఫుల్ అవగాహన ఉంది. రియల్లీ ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా రాజశేఖర రెడ్డితో జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం చేసింది నేను ఒక్కనే. అవును. మిగిలినటువంటి వాళ్ళందరూ టీడీపీకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు కానీ, టీడీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ వీళ్ళే తప్ప మధ్యలో ఎక్కడో ఒక దగ్గర స్టెప్ అటు ఇటు వేశారు. నేను ఎప్పుడు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతో ఇప్పటికి కూడా ట్రావెల్ చేస్తున్నాను. అయితే మీకు ఎన్టీఆర్ గారు అంటే బాగా ఇష్టం అంట కదా, సినిమాల పరంగా కానివ్వండి. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా మీరు రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. అవును. సో అప్పుడు మీకు అంటే ఎందుకు ఆయన వెంట వెళ్ళాలని ఎందుకు అనిపించలేదు, వైఎస్ఆర్ వెంట ఎందుకు నడవాలనిపించింది? నేను యాక్చువల్గా 96లో కదండి ఆయన చనిపోయారు. అవును. కానీ నేను రియల్లీ సినిమా రంగంలో నాకు కొంచెం నటన అది ఇష్టం. అట్ ది సేమ్ టైం నేను పాడుతుంటాను, మా బ్రదర్స్ అందరూ కూడా పాడతారు. ఓకే. అలానే సంగీతం అది పెద్ద అది మా కోసం ఒక పాట పాడాల్సిందే మీరు ఇవాళ. సంగీతం అది నేర్చుకోలేదు కానీ బట్ పాడుతుంటాం. అలాగే సినిమాలో ఎన్టీఆర్ అంటే ఫ్యాన్. నేనేంటి ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఎన్టీఆర్ ఫ్యాను. అవును. అలా ఫ్యాను. అయితే టీడీపీ అంటే ఎన్టీ రామారావు అంటే పిచ్చి బాగా. తర్వాత నేను డిగ్రీ అయిపోయి లా పూర్తి అయ్యేసరికి నాకు ఫుల్ అవగాహన వచ్చేసరికి ఆయన గవర్నమెంట్ పడిపోయింది. గురునాథరావుతో అటాచ్మెంట్ కొంచెం అలాగా. తర్వాత అలా ద్రోణరాజు గారి దగ్గరికి వెళ్ళడం, ఇంకా కాంగ్రెస్ మా పట్టేసుకున్నారు. ఇంకా అలాగా కాంగ్రెస్లోకి వెళ్ళి ఇంకా అలా ఇందులోకి రాజశేఖర రెడ్డి వల్ల ఇటు రావడం జరిగింది. అందుకని ఇంకా అటు వెళ్ళలేకపోయాను. రియల్గా ఎన్టీఆర్ అంటే ఫేవరెట్. సినిమా పాటలు పాడతారా, ఆధ్యాత్మికంగా ఏమైనా పాడుతుంటారా? ఇంకా ఆధ్యాత్మికంగా పాడుతుంటాం, సినిమా పాటలు. ఏదైనా మీకు మనసుకు నచ్చిందో పాట ఒకటి మా కోసం. అంటే జనరల్గా ఎన్టీఆర్ అనే కాదు, ఏ సాంగ్స్ అయినా ఘంటసాల గారు అంటే కొంచెం బాగా ఇష్టం. ఘంటసాల గారి సాంగ్స్ అలాగే చాలా వరకు కొన్ని ఈ నల్లని గ్రాలలో ఏ గుండెలు మ్రోగేనో అలాగా అలాంటి పాటలన్నీ కొంచెం కంటిన్యూ సార్. ఎంత మృదువుగా, ఎంత బాగా పాడుతున్నారు. వెన్నెలలోనే వేడియేలను, విడిమిలోనే చల్లనేలను, ఈ మాయయేమో జాబిలి, ఈ మాయయేమో జాబిలి. వెన్నెలలోనే వేడియేలను, విడిమిలోనే చల్లనేలను, అమాయయేమో నా చెలి, అమాయయేమో నా చెలి. మొన్నటి కన్నా నిన్న వింతగా, నిన్నటి కన్నా నేడు వింతగా, మొన్నటి కన్నా నిన్న వింతగా, నిన్నటి కన్నా నేడు వింతగా, ఆ హొయలు ఆవగలు హాయి హాయిగా వెలసేనే. వెన్నెలలోనే వేడియేలను, విడిమిలోనే చల్లనేలను, ఈ మాయయేమో జాబిలి, ఈ మాయయేమో జాబిలి. ఆహా హో ఫెంటాస్టిక్ సార్, ఫెంటాస్టిక్. అసలు ఎంత చక్కగా ఆలపించారు తెలుసా. అసలు నిజంగా సంగీతం నేర్చుకోలేదా? అబద్ధాలు చెప్పకండి సార్. సంగీతం నేర్చుకోలేదు. నేర్చుకుందానికి కుతూహలం ఉంటే మా
పెంచుకున్న నాన్నగారు వెళ్ళిచ్చేవారుగా చదువు పాడైపోతుంది ఇదని. ఓ మై గాడ్, అసలు ఎంత నిజంగా ఆ పాటలు వింటుంటే అలా అంత లిరిక్స్ అంత బాగుండి అంత అర్థంతో రాసే పాటలు ఈ మధ్య కాలంలో రావట్లేదు. అంటే నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి పాట విన్నాం. ఏదైనా ఒక ఇష్యూ ఏదైనా ఉంటే ఆసుగా కూడా చెప్పేస్తుంటాను ఏదైనా. అవును, కవిత్వాలు కూడా చెప్తుంటారు. అక్కడికక్కడ ఏదైనా మీ పేరు ఉంది, మీ పేరు కానీ ఇంకో పేరు ఇది చెప్పండి అంటే చెప్పేస్తుంటాను. అలాగే ఒకటి చెప్పండి. చెప్తాను. ఆ ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం కదా, ఎన్టీఆర్ గారి పైన ఒక కవిత కూడా రాశారు మీరు. అవును, అది చెప్పండి. ఆయన చాలా ప్లీజ్ అయ్యాడు. అన్నలగేలే అన్న అందరికన్నా మిన్న కోపం సున్నా ఓ నందమూరి తారక రామన్న అని అలాగే ఆయన మీద అలా చెప్పుకొని వెళ్ళాను. ఇది ఇప్పుడు జనరల్గా ఒకసారి ఎప్పుడైనా ఇప్పుడు మీద ఉంది ఆచార సాంప్రదాయమునకు తొలి కొలువైనటువంటిది ప్రీతిపాత్రమైన బంధము ఎదుట మనసు నుండి సమాచారము అందుకుంటే ఉండాలి లేక సారాంశమంత శుభప్రదమై ఉండాలి శుభలేఖ. ఆ శుభలేఖ నుండి జాలువారిన సంగీత గీతిగా తమ నామధేయంబు సంగీతిగా ఏనాడో మీ మాతృపితృదేవులు ఒక శుభ సమయాన నామ సంకీర్తన చేసి మీ నామధేయంబును లిఖించిన సంగీతిక వందనం మా చోడవరపునందున కొలువై సంభాషించుచున్న మీకు శుభాభి వందనం. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ ఇప్పటికిప్పుడు ఎలా అనలేదు సార్ పాట. అద్భుతం, అసలు అద్భుతం. ఇంత మల్టీ టాలెంటెడ్ పర్సన్ కలిసాను వాళ్ళు. నేనైతే కేవలం ప్రజానాయకుడుగా మంచి పేరు గాంచారు అనుకున్నాను కానీ ఇంత మంచి గాయకుడు అనుకోలేదు నేను. పాలిటిక్స్లోకి వచ్చాక సాహిత్యం చచ్చిపోయిందమ్మా. బట్ చచ్చిపోయిందంటే ఆ వరవడిలో లేవు కాబట్టి, లేకపోతే ఆసుగా చెప్తుంటాను అలా. అబ్బాబ్బా, నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. నా పేరు పైన ఇంత మంచి చక్కటి పాట పాడి వినిపించారు. సో థ్యాంక్ యూ సో మచ్. మంత్రముగ్ధులం అయిపోయాం మేమంతా మీ పాటకి. సో ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం. ఇలా పాటలు పాడిచ్చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. సో అప్పుడు అలా రాజకీయ ప్రవేశం చేసామండి. బట్ నేను ఒక హై స్కూల్లో ఉండేటప్పుడు కూడా ఏదైనా ఉండేటప్పుడు ఫస్ట్ ప్రేయర్ చెప్పడం నేనే, కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ చేసేవాడిని. అవన్నీ కూడా ఎక్కడికక్కడ ఏంటంటే కల్చరల్ యాక్టివిటీస్ చేయడం, ఏ కార్యక్రమాలని చేసేటప్పుడు అంటే ఎడ్యుకేషన్లో నేనేమి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాదు, ఓన్లీ యావరేజ్ స్టూడెంట్. బట్ ఎప్పుడు కూడా ఏది నాకు ఫెయిల్యూర్ అనేది లేదు, ఫెయిల్ అవ్వలేదు ఏ క్లాస్, అన్ని బ్యాలెన్స్ చేసేవాళ్ళు. యావరేజ్ స్టూడెంట్ని. కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది డిబేట్ కాంపిటీషన్లో కానీ, ఎస్ఐ రైటింగ్ కానీ, సింగింగ్లో కానీ, ఎక్స్టెంపోర్లో కానీ, కల్చరల్ యాక్టింగ్లో కానీ ఇవన్నీ నాకు ఫస్ట్ వస్తుంది. వెన్నతో పెట్టిన విద్య ఫస్ట్ వస్తుంది. సో 32 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలిచారు మీరు. సో 2004లో వైఎస్ఆర్ గారితో మీ ప్రయాణం ఎలా సాగింది? నిజంగా అదే స్వర్ణయుగం అమ్మ. నిజంగా రాజశేఖర రెడ్డి గారు చాలా చాలా ఆయన దగ్గర చాలా ఆయన ఒక కళాశాల, రాజకీయ కళాశాల. ఆయన దగ్గర ఆయన మాట వింటే స్నేహానికి ఎంత ప్రాణం ఇస్తారనడానికి ఈ రాజకీయ ప్రపంచంలో ఆయన ఒక లెజెండ్ అనమాట. ఆయన్ని చూసి నేర్చుకోవాలి. రాజకీయంగా ఆయనతో నన్ను ఎప్పుడూ అన్నమయ్య అని పిలిచేవారు.
అవును, ఎందుకని విన్నాను అంటే నేను నేను కూడా. ఫస్ట్ రవీంద్ర భారతిలో అన్నమయ్య పాత్ర వేసి ఆయన సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అని చెప్పి అదివో అల్లదివో పాడుతూ నేను యాక్ట్ చేశాను. ఆహా. ముగ్ధుడైపోయి వెంటనే ముందు కూర్చొని మీదకి వచ్చి అన్నమయ్య అంటే అలాగే కరెక్ట్ యాక్ట్ చేసామని నన్ను చాలా సార్లు గోల్డ్ మెడల్ ఇచ్చారు అప్పుడు. ఆహా. అప్పుడు కానించి వెరీ నెక్స్ట్ డే ఇంకా అన్నమయ్య పిలడం మొదలుపెట్టారు. అన్నమయ్యని ఒకసారి ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ వచ్చారు బేగంపేట. ఓకే. వచ్చిన తర్వాత ఏంటి నన్ను ధర్మశ్రీ అని అందరికీ పరిచయం చేయరు, అన్నమయ్య అని పిలిచేస్తున్నారు. అదే అన్నమయ్య అని ధర్మశ్రీ అని చెప్తే బాగున్నా, అసలు పేరు ధర్మశ్రీ కదా అంటే ఇలా వెళ్ళి అంటే నేను మనసులో అనుకున్నాను అంతే, బయటకు అనుకున్నాను. ఓకే. పెట్ నేమ్ ఈజ్ అన్నమయ్య, యాక్చువల్ నేమ్ ఈజ్ ధర్మశ్రీ, బట్ పెట్ నేమ్ ఈజ్ అన్నమయ్య. అక్కడ చెప్పాడు. అమ్మ అయితే నా పేరు మర్చిపోలేదు, మర్చిపోయారేమో ఇంక మర్చిపోయి అన్నమయ్య అనేస్తున్నారు అనుకుంటా. అలాగే పరిచయం చేశారు సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ వచ్చినప్పుడు. అలాగే అంత నన్ను చాలా చాలా ఇష్టపడేవారు. నన్ను చూస్తే నవ్వుతుండే. ఇప్పుడు మీకు ఎలాగ ఆసుగా అన్నాను, ఒకసారి లలిత కళాతోరణంలో ఒక పాత్ర వేశాను. అంటే ఆయన ఏంటన్నారంటే అన్నమయ్య పాత్ర వేసిన తర్వాత అన్నమయ్య ఎక్కడ పుట్టారు తెలుసా అని అడిగాడు. ఎక్కడో తాళపాకు పుట్టారండి అన్నాను. తాళపాకు ఎక్కడో తెలుసా అన్నారు. తెలీదండి అన్నాను. మా రాయలసీమ అన్నారు. తర్వాత మరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎక్కడ పుట్టారు తెలుసా అన్నారు. నాకు పోతులూరు ఎక్కడో అని అంటారు, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మా రాయలసీమ. తర్వాత ఏంటి శ్రీకృష్ణదేవరాయ ఎక్కడ పుట్టారు తెలుసా అని అన్నారు. అంటే హంపి విజయనగరం అన్న మా రాయలసీమ అన్నారు. వేమన ఎక్కడ పుట్టారు తెలుసా అన్నారు. అయితే మీ రాయలసీమ అయి ఉంటుందండి అన్నాను నేను అనగానే ఈ 4 పాత్రలు కూడా నువ్వు వెయ్యను అన్నారు. అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి పాత్ర వేశాను, తర్వాత వేమన పాత్ర వేశాను, ఓకే, శ్రీకృష్ణదేవరాయల పాత్ర వేశాను. ఆ 4 ఏళ్ళు కల్చరల్ యాక్టివిటీస్ అలా ఉండే. ఇందాక అన్నారే హైదరాబాదు ఎమ్మెల్యేగా ఉంటే ఇప్పుడు ఆ జోష్ వేరే, ఆ కల్చరల్ యాక్టివిటీస్ ఉండి ఇప్పుడు లేవు. కానీ ఆ పాత్ర వేసినప్పుడు చాలా చక్కగా అయ్యే ఉండే కార్యక్రమం చేసి ఉండేది. ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఇవన్నీ చేసేవాళ్ళ. అక్కడ సంవత్సరానికి ఒకసారి బడ్జెట్ సెషన్ అయిన తర్వాత రవీంద్ర భారతిలోను లలిత కళాతోరణంలో ఈ కార్యక్రమాలు ఉండి కాబట్టి ఈ పాత్రలన్నీ వేశాను నేను. ఆయన చాలా ఇష్టపడేవారు, చాలా నిజంగా. 2009 ముందు మీరు ఇన్ని పాత్రలు వేసి ఆయన అలరించారు. రియల్గా నా చేత పాటలు కూడా పాడించుకునేవారు. ఆయన పైన ఏమైనా పాట పాడారా? ఇప్పుడు అలవోకగా ఇలా పాడేశారు కదా అలా. అంటే అది కాదు, ఆయనకి మదన మనోహర సుందర నారీ మధురధర స్మిత నయన చకోరి మందగమనజిత రాజమరాళి నాట్యమయూరీ అనార్కలి అనార్కలి అనారకలి. వాహ్. రాజశేఖరానిపై మోజు తీరలేదురా రాజసానయేలరా రాజశేఖరానిపై మోజు తీరలేదురా. అది చాలా ఇష్టం ఆయనకి, అలా పాడించుకుంటారు. నిజంగా ఆయన పాలనపై ఇప్పటికి కూడా ప్రజలకు మోజు తీరలేదు. ఆయన మరొక్కసారి పుట్టి పాలిస్తే బాగుండదు. ఆయన అక్కడ ధర్మారూప సుబ్రహ్మణ్యం వచ్చినప్పుడు ఈ పాట పాడమన్నప్పుడు పాడా. అంటే పాట పాడమనలేదు, రాజశేఖర్ గురించి పాడు అంటే ఇది పాడేశాను. ఆయన పక్క నవ్వేసి ఇంకా అలా పాడించుకున్నారు 2-3 టైమ్స్. ఫెంటాస్టిక్. సో అప్పుడు అలా ఆయనతో పాటు జర్నీ, అలాగా జర్నీ చాలా. ఇది 2009 నిజంగా ఎలక్షన్ అయిన వెంటనే పిలిచారు నన్ను. అన్నమయ్య నిన్ను మళ్ళీ మంచి రికగ్నైజ్ చేస్తున్నాను, నువ్వు గెలుస్తున్నావు, తక్కువ ఓట్లతో బయటపడుతున్నావు, డెఫినెట్గా నువ్వు నా పక్కన ఉంటావు అన్నారు. క్యాబినెట్లో తీసుకుంటాననే ఉద్దేశంతో. దురదృష్టం 600లో ఓడిపోయాను ఆ రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మంత్రిగా యోగం రాలేదు. ఇంకా ఆ రోజు వైఎస్ఆర్ గారు ఆయన నోటితో చెప్పారు 600 ఓట్లలో ఓడిపోయాను.
అంటే మా నియోజకవర్గం మారినందుక ఎందుకు ఓడిపోయినారు? మీ ఓటమికి గల ప్రధాన అప్పుడు కారణాలు ప్రజారాజ్యం ఏమంటారు? పార్టీ నుంచి అంటే రకరకాల కారణాలు. ప్రజారాజ్యం పార్టీ ఆయన కాపు, నేను కాపు. 36,000 ఓట్లు పడిపోయాయి. కాపు ఓటు బ్యాంక్ బాగా చీలిపోయింది. బట్ అయినా 600 ఓట్స్‌తో డిఫీట్ అయిపోయాను. 2014 జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంస్థాగతంగా అప్పటికి ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వలేకపోయాను. నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఉన్నాను. ఉమ్, సో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్. మళ్ళీ ఇందులోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవును. కానీ ఆ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా లేనప్పుడు ఎలక్షన్ ఒక 2-3 మంత్స్ ముందు ఉందనగా 2014 2 మంత్స్ 1 మంత్ ముందు వచ్చాయి. సంస్థాగత నిర్మాణం చేయడానికి కుదిరింది కాదు. అందువల్ల మొన్న 400 పైగా ఓడిపోయాను 2014లో. మొన్న అయితే 30,000 దగ్గర వచ్చాను అనుకోండి. మొన్నటి వరకు కూడా గత సంవత్సరం వరకు కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. మళ్ళీ ఎందుకు ప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది? అంటే ఈక్వేషన్ నాకు కూడా అంటే ఇంక ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, ఫుల్ కాన్సన్ట్రేషన్ బర్డెన్ అయిపోతుందని. ఫుల్ కాన్సన్ట్రేట్ చేయాలి అని ఇంకో గవరా కమ్యూనిటీకి ఇవ్వాలి. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అనేది మీ ఇష్టం సార్, నాకు పర్వాలేదు, గవర్నమెంట్ విప్గా ఉన్నాను, ఎమ్మెల్యేగా ఉన్నాను, యాజ్ విషయారా నేను స్మూత్గా నేనే తప్పుకున్నాను కావాలని. సో ఇప్పుడు మీరే చెప్పారు అంటే ఒక మాట, అంటే కాపు ఓట్లు చీలిపోయాయి అని చెప్పి. ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్లో అంత ఈ కుల రాజకీయం ఎందుకు ఉంటుంది? అంటే ఓట్లు కూడా కులం చూసేస్తారా? అంటే కాలక్రమేణా రాజకీయాలు కూడా చాలా మార్పులు వచ్చాయండి. ఉమ్, కాపు ఓట్ బ్యాంక్ని రియల్గా కాపు కమ్యూనిటీకి సరి అయినటువంటి న్యాయం కానీ కాపులకి న్యాయం జరుగుతున్నటువంటిది ఎక్కడంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో. మీరు చూడండి చాలా సామాజిక వర్గాలు ఉన్నాయి ఇక్కడ, ఉమ్, చాలా సామాజిక వర్గాలు. గవర సామాజిక వర్గం ఉంది, కార్పొరేషన్లు సామాజిక వర్గం ఉంది, వెల్మ సామాజిక వర్గం ఉంది. కానీ ఏ సామాజిక వర్గానికి కూడా పర్టికులర్గా ఇప్పుడు వైఎస్ఆర్ చేతి అని పెట్టి ఆయా సామాజిక వర్గాలకు వైఎస్ఆర్ చేతి వస్తాయి. బట్ కాపు నేస్తం అనేది కాపు సామాజిక వర్గం ఒక్కదానికే సెపరేట్గా పెట్టారంటే ఎంత బ్రాడ్ విజన్ ఆలోచించండి. అలాగే కాపులకి జస్టిస్ చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకొకరు కాదు. ఈరోజు కాపులను అందరిని కూడా ఉపయోగించుకొని కాపులు వాడుకుందాం అని చెప్పి ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు కాపుల గురించి అని అన్నటువంటి ఆయన ఇంకొక తెలుగుదేశానికి వ్యవస్థలన్నీ భ్రష్టు పెట్టించినటువంటి తెలుగుదేశాన్ని గెలిపించడం కోసం వచ్చాడు తప్ప కాపులను ఉద్ధరించడానికైతే కాదు. అయితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ హయాంలో మీకెందుకు మంత్రి పదవి రాలేదు? అంటే నిన్న మొన్న వచ్చిన నాయకులు కూడా మంత్రులు అయిపోయారు. మీరు మరి ఏమన్నా ఈ విభేదాలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే తారతమ్యాలు? విభేదాలు కాదు, కొన్ని ఈక్వేషన్స్ కుదరక అక్కడ ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాల్లో కూడా యాక్చువల్గా 3 జిల్లాల్లో ఉన్నటువంటి కాపు కమ్యూనిటీ జనరల్లీ కాపులు దే ఆర్ కాల్డ్ యాజ్ ఏ కాపు, బట్ దే ఆర్ ప్యూర్లీ బిలాంగ్స్ టు తూర్పు కాపు. మేము అందరం తూర్పు కాపుల కింద వస్తాం. కానీ అక్కడ సిచ్యువేషన్ ఎట్లా వచ్చిందంటే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి రాజశేఖర రెడ్డి వచ్చే వరకు కూడా తూర్పు కాపులుగా మమ్మల్ని పరిగణించలేదు, ఓసీ కాపుగా ఉంచారు. ఆయన జీవోఎంఎస్ నెంబర్ 62 తీసుకొచ్చాక జీవోఎంఎస్ నెంబర్ 62 తీసుకొచ్చాక తూర్పు వైపు ఉన్నటువంటి 3 జిల్లాల్లో ఉన్నటువంటి కాపులందరూ కూడా తూర్పు కాపులే అని చెప్పారు. ఎందుకంటే సత్సంబంధాలన్నీ ఇటే ఉంటాయి కాబట్టి. ఓకే. సో తూర్పు కాపుల నుంచి బొత్స సత్యనారాయణ గారికి ఇవ్వడం, అక్కడ అట్ ది సేమ్ టైము ఇక్కడ కాపు సామాజిక వర్గం నుంచి అర్బన్కి కొంచెం లింక్గా ఉన్నటువంటి అనకాపల్లి జీవీఎంసీలో ఉండడం వల్ల ఇంకా అమర్కి ఇచ్చే పరిస్థితి, అక్కడ అవంతిని తప్పించి అమర్కి ఇవ్వడం. ఫస్ట్ ఇనీషియల్గా అవంతికే ముందు నాకే ఇస్తారనేసి సాయిరెడ్డి గారు వాళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు జీవీఎంసీలో ఎన్నికలు వస్తున్నాయి, మరి మనకి అక్కడ భీమిలి అర్బన్కి సంబంధించింది కాబట్టి 4 నియోజకవర్గాలు మనం ఓడిపోయాం విశాఖపట్నంలో. అక్కడకైతే ఎంతో కొంత మైలేజ్ బూస్టప్ వస్తుందని ఫస్ట్ ఫేజ్లో అవంతికి ఇచ్చారు. సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి జనరల్గా కొన్ని ఈక్వేషన్స్ మారిపోయేటంటే నాకు పార్టీ అధ్యక్షులుగా ఎంత మంత్రి పదవి అంటే మంత్రి హోదానే మీది ఇప్పటికైనా సరే, మీరు ఆ మంత్రి కంటే ఎక్కువ మిమ్మల్ని ప్రజలు గౌరవిస్తారు ఇక్కడ, అది వేరే విషయం. కానీ ఇచ్చుంటే బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారు కదా. పొలిటికల్గా బాగుండేది. మరి కొంచెం ఏదైనా నేత బాగున్నా రాత బాగుండాలి అని మా నేత జననేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నా పట్ల చాలా సానుకూలంగా ఉన్న రాత కూడా లేదేమో అనిపించింది. ఈసారి డెఫినెట్గా ఛాన్స్ ఇస్తారని ఉంది మరి.
సో మీరు ఇద్దరితోనూ పనిచేశారు, తండ్రి కొడుకులు ఇద్దరి ఆధ్వర్యంలో వాళ్ళిద్దరి నాయకత్వం చూశారు. ఏంటి తేడా గమనించారు మీరు? నాకైతే రాజశేఖర రెడ్డిని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నప్పుడు ఆ మేనరిజం, ఆ పలకరింపు, ఇలాగ గుద్దడం, ఇలా చేయడం అన్నీ ఇంకా రాజశేఖర రెడ్డే కనిపిస్తాడండి నాకు జగన్మోహన్ రెడ్డిలో. నిజంగా చూస్తుంటే ఇంకా ఆయనే కనిపిస్తుంటాడు. నేను జగన్మోహన్ రెడ్డిని అసలు చూడను. అలా చూస్తుంటే ఇంకా రాజశేఖర రెడ్డి మీదే అంత కనిపిస్తుంటుంది. ఆయన మాట, ఆయన చెయ్యి ఇవ్వడం అన్నీ ఇంకా నేను క్లియర్ కనిపిస్తుంది కదా. కాకపోతే రాజశేఖర రెడ్డి కన్నా ఇంకా ఈయన మనసు ఏంటంటే చాలా మొహమాటం వస్తాడు ఈయన. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అడిగింది కాదని లేరు. అచ్చా. అంచేత అడిగింది కాదని లేక ఏదైనా ఉంటే చెప్పలేరు. రాజశేఖర రెడ్డి గారు అయితే ఏదైనా ఉండవ్వాలంటే వెంటనే డెసిషను చేసి టక్కమని ఇచ్చాడు. ఈయన ఏంటంటే ఏమో మరి ఎట్లా ఉంటుందో ఏంటనేసి ఇలా అడిగాక మళ్ళీ ఇవ్వకపోతే ఏమనుకుంటారని మొహమాట పడి అంచేత ఒకసారి ఆ పక్కన ఉన్నటువంటి సెక్రటరీస్తో మాట్లాడి కొంచెం చూడు అనేస్తాం. రైట్. దాన్ని ఇప్పుడు మొహమాటం కాకపోవచ్చు, ఆ 72 మంది సలహాదారులను ఉపయోగించుకునే తనమేమో అని ప్రతిపక్షాలు అంటున్నాయి. అని చెప్పలేక అక్కడ ఉన్నటువంటి అదంతా అక్కడ ఉన్న స్టేటు ఫైనాన్షియల్ పొజిషన్ కూడా ఆయనకు తెలుసు కాబట్టి పూర్తి అంటే రాజశేఖర రెడ్డికి ఏంటంటే ఈయన పూర్తి ప్రతి పిన్ను అవగాహన చేసుకుంటారు. ప్రతి సబ్జెక్టు బాగా చదువుతారు, చాలా డెప్త్కి వెళ్తారు, చాలా లోతుకి వెళ్తారు. రాజశేఖర రెడ్డి గారు అంత ఆలోచించేవారు కాదు, అంత డెప్త్కి వెళ్ళరు. ఎస్ ప్రజలకు ఉపయోగం అంటే చేసేయడమే అంతే, ఇంకా అది అవునా తర్వాత చూద్దామని. ఈయన డెప్త్కి వెళ్ళి మనం కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. కన్ఫ్యూజన్లో ప్రజలకి ఇంప్లిమెంట్ చేయగలమా లేదని ఆలోచిస్తారు. అంచేత అది చెప్పలేక కొంచెం సెక్రటరీస్కి వెళ్ళి మాట్లాడి చెప్పి నేను చెప్తాను అని చెప్పి అప్పుడు బాగుంటే ఆటోమేటిక్. ఇప్పుడు రైతులు ఉంది మా చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి 80 కోట్లు ఇచ్చారు. 80 కోట్లు ఫస్ట్ టైము ఏ ముఖ్యమంత్రి, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడు 80 కోట్లు ఇవ్వలేదు. టన్ను ఒక్కటికి 200 రూపాయలు, 10 కోట్లు 13 కోట్ల వరకు రాజశేఖర రెడ్డి ఇచ్చారు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే 80 కోట్లు ఇచ్చారు. అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే కాదని లేరు ఆయన. సంవత్సరం 10 కోట్ల చొప్పున 20 కోట్ల చొప్పున ఇచ్చారు, కాదని లేరు రైతులు. అంటే అలా కాదని లేక 11 లక్షల కోట్లు అప్పులు చేశారు రాష్ట్రానికి. 11 లక్షల కోట్లు కాదు, అది తప్పుడు సమాచారం అమ్మా. మేము అధికారంలోకి వచ్చేసరికి 2,60,000 కోట్లు తెలుగుదేశం పార్టీ మాకు అప్పచెప్పింది. తీర్చారా ఇంకా పెంచారా? మరి 2,60,000 కోట్లు అప్పచెప్పింది. ఈరోజు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లోనే పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పారు క్లియర్గా, అప్పటికి 4,62,000 కోట్లు మాది. 4,60,000 అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 4,62,000 అంటే ప్రొపోర్షనేట్గా చూడండి. వాళ్ళకన్నా మేము 2 లక్షలు, ఇంకా తెలుగుదేశంతో పోల్చుకుంటే ఆ రేషియో కన్నా మాకు తక్కువే. అలాగే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం 2 ఇయర్స్ కరోనా వల్ల ఇంచుమించు 1,60,000 కోట్లు కోల్పోయాం టోటల్గా. సో మరి 1,60,000 కోట్లు మనం ఏ స్కీమ్స్ కూడా మనం ఆపలేము. ఇప్పుడు 75,000 కోట్లు పర్ యానం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ వెల్ఫేర్ స్కీమ్స్ పంపిణీ చేస్తున్నారు. 75,000 కోట్లు. ఈవెన్ కరోనా టైంలో కూడా మేము రాష్ట్రానికి ఆదాయం ఆర్థిక వనరులు కోల్పోయినా మేము ఇవ్వలేదు. అయితే కాదు ఆపలేదు ఏ స్కీము. సో దానివల్ల అదొక 1,60,000 కోట్లు రేషియో చూసుకోండి. అలా చూసుకున్నా అంతా కలిపి మ్యాక్సిమం ఇప్పుడు ఉన్నటువంటిది టీడీపీ గవర్నమెంట్తో పోల్చుకున్నటువంటి దాంతో కలిపి అన్నీ లెక్కేసుకున్నా రేషియోతో పోల్చుకుంటే మా రేషియో తక్కువే. అంటే వాళ్ళతో పోల్చుకున్నారు కానీ అప్పు మాత్రం చేస్తున్నారు మొత్తానికి. ఇప్పుడు అప్పుతో పాటు ఈరోజు జీడిపి రేటు దేశంలో చూసుకుంటే అప్పుడు 11వ స్థానంలో ఉండేది, ఇప్పుడు 3వ స్థానంకి వచ్చింది బ్రహ్మాండంగా. మనం ఏంటంటే అవుననుకున్న జీవన ప్రమాణాలు మెరుగుపరిచింది. ఇవన్నీ ఎట్లా వచ్చి ఇప్పుడు 2,57,000 కోట్లు ఈరోజు సంక్షేమం కోసం ఖర్చు పెట్టాం. దేశంలో ఫస్ట్ స్టేట్ 2,57,000 కోట్లు వెల్ఫేర్కి ఇచ్చింది. మరి అది ఇప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్ చేతి ద్వారా 18,750 రూపాయలు ఒకరికి ఇచ్చాం, అమ్మఒడి ద్వారా 15,000 ఇచ్చాం. అవి వాళ్ళ దగ్గర ఉండిపోవు కదా, వాళ్ళు ఏదో వ్యాపారంలో కొట్టుపెట్టి అలా జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. అక్షరాస్యత పెరిగింది, నిరక్షరాస్యత తగ్గింది. నిరక్షరాస్యత 33% ఉండేది, ఈరోజేమో 0%కి దగ్గరికి వచ్చాం. ఎట్లా? ప్రైవేట్ స్కూల్లో కూడా అమ్మఒడి ఇవ్వడం వల్ల. అంటే సో మనకేంటంటే ఇది డబ్బులు ఇచ్చేయడమే కాదు, వాళ్ళ అక్షరాస్యత చదువుని
పెంచితే వాళ్ళ మంచి విజ్ఞానాన్ని పెంపొందిస్తేనే ఇంగ్లీష్ మీడియం పెడితేనే ప్రపంచ దేశాలతో పోటీ పడి మన వాళ్ళు ఎదిగితేనే రేపొద్దున వీళ్ళ ఆర్థిక స్తోమత బాగుపడుతుంది, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి, పేదరికం తగ్గుతుందని ఒకే ఒక కాన్సెప్ట్తో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఒక బ్రహ్మాండమైన రిఫార్మ్స్ ఎడ్యుకేషన్లో కానీ వైద్యంలో కానీ చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి మహానేత. ఈ రిఫార్మ్స్లో ఇంకో రిఫార్మ్ కూడా ఉంది. మద్యపానం వైన్ షాప్కి వెళ్తే ఓన్లీ క్యాష్ అంట. వై నాట్ డిజిటల్? ఎందుకు డిజిటల్గా క్యాష్ తీసుకోవట్లేదు అనేది పెద్ద ప్రశ్న. ఇంకొకటి రోడ్లు. ఇప్పుడు మీ చోడవరానికి వస్తుంటే మేము కూడా ఫేస్ చేసాము. అంటే మీరు కూడా ఎందుకు వేయించుకోలేకపోతున్నారు రోడ్లు ఇప్పటికి కూడా? రెండు చెప్పేస్తాను. చెప్పండి. ఇప్పుడు మద్యపానం అనేది ఏంటంటే ఇది వ్యవస్థలో సమాజంలో ఎప్పటి నుంచో నానుడిపోయి వేళ్ళు ఉనికిపోయి ఉన్నటువంటి అది. దాన్ని ఫస్ట్ మా మేనిఫెస్టోలో చూడండి, మద్యపానం నిషేధం అనలేదు, మద్యపానాన్ని నియంత్రిస్తామని అన్నారు. దానిలో గ్రాడ్యువల్గా తగ్గిస్తామని చెప్పారు. అనుకున్న ప్రకారం బెల్ట్ షాపులు తీస్తాం. అప్పుడు ఎన్ని షాపులు ఉన్నాయో అన్ని షాపులు కూడా తగ్గించేసి ఎక్కడైనా అప్పుడు ఉన్నటువంటి రేట్ల కన్నా రేట్లు పెంచాం. కరెంట్ షాక్ కొట్టినట్టు కొట్టాలి, అప్పుడైనా వెళ్ళరని. అది కూడా స్టార్ హోటల్లో విపరీతంగా పెంచాం. ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ఒక సామాన్యుడి దగ్గర డిజిటల్గా వెళ్ళి ఆయన దగ్గర ఏటీఎం కార్డులు పెట్టి ఇవన్నీ చేసే పరిస్థితి లేదు. అలానే వాడు ఎడిట్ అయిన తర్వాత కూరగాయల షాప్ దగ్గర కూడా ఫోన్పే ఉంటుంది ఈ మధ్య. ఎందుకు పెట్టట్లేదు? మద్యం షాప్లో లెక్కలు తెలిసిపోతాయనా? ఇది లెక్కలు తెలిసిపోతాయని కాదు, ఎవరికైనా ఒక పేదవాడికి అందుబాటులో ఉండే కూలివాడు ఏమో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైనా షాప్కి వెళ్ళి విరివిగా ఆ దగ్గర ఉంటే డబ్బులు ఉంటే కొంటాడు, డబ్బులు లేకపోతే కొనుక్కోడు అనే రీతిలోనే అది పెట్టారు తప్ప కానీ ఇంకొక ఉద్దేశం కాదు. అది కూడా ఇక్కడి నుంచి ఏంటంటే గ్రాడ్యువల్గా చేంజ్ చేస్తారు. అదిని ఈ 5 years అయ్యింది కాబట్టి నెక్స్ట్ 5 yearsలో ఇది ఎట్లా ఏంటి చేద్దాం అనేది ఆలోచిస్తున్నారు. డిజిటలైజేషన్ చేసినా చేయించే కార్యక్రమం చేస్తారనేది నాకైతే పర్సనల్ ఒపీనియన్. బట్ ఏదైనా పేదవాడిని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి క్యాష్ అండ్ క్యారీ అని పెట్టారు తప్ప అదర్వైజ్ ఇంకొక ఉద్దేశం కాదనేది ఒకటి. నెక్స్ట్ రోడ్లు అయితే మాత్రం నిజంగా యాక్చువల్గా చాలా వరకు ఉన్నటువంటి పరిస్థితిలో రోడ్లు కరోనా ఎఫెక్ట్ వల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ఎప్పుడైతే రాలేదో వెల్ఫేర్ స్కీమ్స్ ఆపకూడదు. ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు ఫ్రీగా రేషన్ ఇస్తుంది. ప్రభుత్వం ఇంచుమించు 1 year దగ్గర అందరినీ స్టేట్లో అందరినీ పోషించింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వనరులు ఏమేమి ఉన్నాయి, ఇంకా మిగిలినటువంటి అన్నీ కూడా సరుకులన్నీ చేసి ఈ మూమెంట్ వల్ల రోడ్లు కొంచెం అక్కడక్కడ అవ్వకపోవడానికి రీజన్ మెయిన్ కారణం అది. ఇప్పుడు ఇనీషియల్ ఇప్పుడు లాస్ట్ ఈ ఇయర్ అయితే చాలా రోడ్లు నేనున్నా ఇంచుమించు చోడవరం నియోజకవర్గానికి 300 నుంచి 400 కోట్లు రోడ్లకే తెచ్చాను. ఈరోజు గంధవరం నుంచి వయా వడ్డాది చోడవరం వడ్డాది రావికొంతం రోలుగుంట వరకు 120 కోట్లు రోడ్డు శాంక్షన్ చేయించాను. ఆయన ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గానికి ఎమ్మెల్యే క్యాండిడేట్ తెలుగుదేశం తరపు నుంచి. వాంటిల్లి ఆయన చేయలేదు. చూడండి, ఇప్పుడు మీరు బస్ స్టాండ్కి వెళ్తే కావాలని ఇక్కడి నుంచి ఒక రోజుకి ఒక 20 మీటర్లు వేస్తున్నాడు, వదిలేస్తున్నాడు. స్లోగా చాలా వెరీ స్లో. అలాగే 2 years నుంచి ఇబ్బంది పెడుతున్నాడు. మెయిన్ రోడ్ తప్పించి మిగిలినట్లు లూప్ లైన్ రోడ్లు అన్నీ కూడా చేసాం. ఈరోజే మేము అర్ధాపురం వెళ్ళి వచ్చాను, మీరు ఇక్కడికి ఉన్నారని తెలిసింది. అర్ధాపురం వెళ్ళి 7 కోట్ల రోడ్డు శాంక్షన్ చేశాను. బ్రహ్మాండ సర్వేంగా అవుతుంది. గొనవానిపాలెం రోడ్డు ఎప్పటి నుంచో స్వతంత్రం వచ్చిన కానీ రోడ్లు వేసాం, తారు రోడ్డు వేసాం. ఐతంపూర్ రోడ్డు తారు రోడ్డు వేసాం. గౌరీపట్నం రోడ్డు తారు రోడ్డు వేసాం. భోగాపురం రోడ్డు బ్రహ్మాండం బీటీ రోడ్డు వేసాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గజపతినారాయణ దుత్తాడ సింహాద్రిపల్లి లక్కవరం బీటీ రోడ్డు వేసాం. అలా చోడవరం నుంచి ఇవన్నీ రోడ్లన్నీ ఇంటర్నల్ వేస్తూ వస్తున్నారు కానీ పూర్తిగా అయితే వేయలేదు. ఇప్పటికి కూడా ఆ గుంతలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి స్పష్టంగా. మెయిన్ రోడ్ అయితే గుంతలు బాగా దారుణం ఉన్నాయి. దీనికి కేవలం ఆ వాంటెల్లి ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఎస్ఆర్ ఇన్ఫ్రా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఒకసారి కడిగైపోయారా? పాత్రుడు గారిని కడిగేసినట్టు ఎన్నిసార్లు అడిగాను, ఎన్నిసార్లు అలిగాను. వాళ్ళు ఇక్కడ కూడా కవిత్వం కాదు, వాస్తవాలు. ఎన్నిసార్లు ఈ రోడ్డు వాళ్ళు నలిగాను, ప్రతిరోజు ఎలాగా ఆ గుంతల్లో మెలిగాను. నాకు 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 చాలా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. అందుకని ఎట్టి పరిస్థితి ఎన్నిసార్లు చెప్పి సీఎం గారు బ్లాక్ లిస్ట్లో పెట్టమని అన్నారు. పెట్టిన ఆయనకి ఏంటంటే ఇంకా ఇది 2021 టైంలో ఆయనకి టెండర్ వచ్చింది. రైట్, ఆ రేట్ల మీద చేయలేనంటాడు.
ఇది ఏం చేశారు మధ్యలో కోర్టుకి వెళ్ళి ఆయన ఏం చేశారు రెన్యువల్ తెచ్చుకున్నాడు 18 నెలలు. ఎప్పుడు ఆల్రెడీ 1 year అయిపోయింది, ఇంక 8 నెలల టైం ఉంది. 8 నెలల టైం ఉంది కదా నేనెందుకు చేస్తాను, అలానే ఆయన క్యాన్సిల్ చేస్తే మళ్ళీ టెండర్ పిలిస్తే మరొక 1 year పట్టేస్తుంది. ఇంకా అది ఇప్పటికే చాలా దారుణంగా ఉంది. కేవలం నాకు రోడ్డే నా మీద బ్యాడు, నాకు సాడు రోడ్డే. లేకపోతే మాత్రం నాకు ఎవరు నెగిటివ్ అనేది ఎటువంటి కామెంట్ లేదు, అంత మూమెంటే తప్ప కామెంట్ అనేది లేదు నెగిటివ్గా. బుచ్చయ్యపేటలో ఆ కాంట్రవర్సీ ఏంటి అసలు? వర్గపోరు మీ పార్టీలోనే అంటే ఒక ఆయన విశాఖ డైరీ డైరెక్టర్గా ఉన్నటువంటి ఒక ఆయన తెలుగుదేశం మూలాల నుంచి వచ్చినటువంటి వాడు. ఆయన 2004లో నాకు సపోర్ట్కి లేడు, 2009లో సపోర్ట్కి లేడు, 2014లో సపోర్ట్కి లేడు, 2019లో కూడా నాకు సపోర్ట్ లేడు. 2019 నేను గెలిచిన 1 year తర్వాత వచ్చినటువంటి వ్యక్తి తెలుగుదేశం ఏదో విశాఖ డైరీలో ఉన్నట్టు అందరినీ కంట్రోల్ పెట్టుకుంటా అన్నట్టు ఏం చేశాడంటే కావాలని, అంటే ఆయన టీడీపీ కోవర్ట్గా ఉన్నాడని తెలిసిపోయి ఏదో రకంగా రప్చర్ చేయాలని క్రియేట్ చేయబోయాడు. ఒక 4 సర్పంచ్లు వెనక్కి పెట్టి, అందులో ఇద్దరు అమాయకులు నయం తయారు చేసినటువంటి కుర్రోలే, ఒకడు ఎంపీటీసీ, ఒకళ్ళేమో సర్పంచ్. ఆయన కంట్రోల్ పెట్టుకొని చిన్న రప్చర్ చేసి కావాలని ఏదో అన్నట్టు విషయం ఏమీ ఉండదు, మళ్ళీ చేస్తే అది సద్దుమైపోయింది. ఇవన్నీ కూడా టీ కప్పులో తుఫాన్ లాంటిది, ఈజీగా అవన్నీ సద్దుమైపోయి ఇప్పుడు అంత సాఫీగానే ఉన్నారు. ఎవరో ఆ వ్యక్తి ఒకరే పక్కన ఉన్నారు తప్ప మిగిలినటువంటి వాళ్ళు ఒకతాటిపై ఈరోజే బుచ్చిపేట మనలో మీటింగ్ పెట్టాం, మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అని. వాళ్ళందరూ కూడా రేపు నుంచి ఫుల్ ప్లెజ్డ్గా అందరూ యాక్టివ్గా వెళ్తున్నారు, అన్ని సచివాలయాలు విజిట్ చేస్తున్నారు. సంస్థాగతమైనటువంటి కార్యక్రమాలు యావత్ స్టేట్లో చోడవరం ఫస్ట్ ఉంటుందండి ఎప్పుడైనా. నేను ఇందాక వచ్చేటప్పుడు రైతులతో కూడా ఆగి మాట్లాడడం జరిగింది సార్. సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే అంతా బాగుంది కానీ మాకు 9 గంటలు కరెంట్ సరిపోవట్లేదు అని అంటున్నారు. ఒకటి, ఎందుకంటే ఇక్కడ మీ నియోజకవర్గంలో ఎక్కువగా చెరుకు పంట పైన ఆధారపడి బతుకుతారు. సో వాళ్ళకి శారదా నది నీళ్లు అందట్లేదంట సరిగ్గా. సో మరి కరెంటు కూడా సరిపోవట్లేదు. బెల్లం తయారీకి ఇది కీలకమైన సమయం. ఈ 3-4 నెలలే వాళ్ళు బాగా చేసుకోగలుగుతారు. అప్పుడు వాళ్ళకి కరెంట్ అవసరం పడుతుంది చెరుకు రసం తీయడానికి. సో వాళ్ళకి ఆ కరెంటు ఎందుకు మీరు 9 గంటలకే నిమిత్తం చేయాల్సి వచ్చిందంటే పరిమితం? అంటే యాక్చువల్గా మేము మా మేనిఫెస్టోలో కానీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అయితే 7 గంటలు అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 9 గంటల ఫ్రీ కరెంట్, అది పగటిపూట ఫ్రీ కరెంట్ ఇస్తున్నామండి. ఇంతవరకు ఎటువంటి ఆటంకం లేకుండా చేస్తున్నాం. మరి 9 గంటలు సరిపోలేదంటే 9 గంటలు ఫ్రీ కరెంట్ ఇవ్వడం అనేది ఏంటంటే చాలా ఎక్కువ అనమాట. ఇంకా అంతకన్నా ఇవ్వాలి అని అంటే ఇప్పుడు మనం స్టేట్ పొజిషన్ కూడా చూడాలి కదా. ఆ రోజు ముఖ్యమంత్రి గారు 9 గంటలు ఫ్రీ కరెంట్ అన్నారు. ఎక్కడ నిరాఘంటంగా ఇక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా నిరాటంకంగా ఇస్తున్నాం మేము. సరిపోవట్లేదు అంటున్నారు, నిరాటకంగా ఇస్తున్నారనే చెప్తున్నారు, కానీ అది సరిపోవట్లేదు. ఇప్పుడు ఈ సీజన్ లో అన్నా మాకు కాస్త పెంచాల్సింది అని చెప్పి తీసుకొచ్చారు కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. బట్ ఏదేమైనా సరే శారదా నది కూడా ఎప్పుడైనా సరే అక్కడ ఉన్నటువంటి మాకు ఏంటంటే రైవాడ్ రిజర్వాయర్ ఎక్కడ ఉంది, కోనార్ రిజర్వాయర్ ఎక్కడ ఉంది, పెద్దేరి రిజర్వాయర్ ఉంది, దాని మీద ఆధారపడినటువంటిది. ఆ వాటరు సఫిషియెంట్, అక్కడ వాటర్ ఉన్నప్పుడు మాత్రం అందరికి కూడా దామాసా పద్ధతిలో ఎవరికి ఏ ఏరియాకి ఎన్ని రోజులు ఇవ్వాలో అలాగే ఇస్తున్నాం. అంటే కొన్ని కాలువలు వాళ్ళు అంటే మాన్యువల్గా తీసిన కాలువలు కూడా పూర్తి చేస్తున్నారు. అంటే ఎందుకని అంటే పూర్తి చేయడం అంటే ఇక్కడ ఒకటే ఇది మాడుగులు చోడవరం నియోజకవర్గానికి సంబంధించిన రైట్ మెయిన్ కెనాలు ఆర్ఎం సెంటర్ రైట్ మెయిన్ కెనాల్, అది ఆ కలిగొట్ల దగ్గర ఇసుక తెలుగుదేశం హయాంలో ఇసుక విపరీతమైన దోపిడీ తీసుకెళ్ళిపోయి విపరీతంగా జరిగింది. విపరీతంగాను ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం హయాంలో మొత్తం క్వారీలన్నీ కూడా మొత్తం అన్ని వాళ్ళ హయాంలోనే క్వారీలు. వాళ్ళందరికీ కూడా నా మీద ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజన్ వాళ్ళందరికీ క్వారీలు ఉన్నాయి, నాకు ఒక లారీ కూడా లేదనుకోండి చెప్తున్నాను. అలాంటి క్వారీలన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితిలో ఈ మొత్తం వాళ్ళ అధికారాన్ని అంతని కూడా టీడీపీ హయాంలో ఈ క్వారీలు భూగర్భ గనులు ఇసుక దందా విపరీతమైన జరిగిపోవడం వల్ల ఈ శారదా రివర్ ఏదైందంటే డౌన్ అయిపోయింది, కాలువలు మెరకైపోయాయి. సో వాటర్ కింద ఉండిపోవడంలో వాటర్ పైకి ఎక్కే పరిస్థితి లేదు. అలానే ఎక్కడైనా సరే కల్వర్ట్స్ కడదాము అని అంటే లోయర్ రిపేరెన్స్ దిగు ఉన్నటువంటి ఆయకట్టుదారులు యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే అక్కడ ఆపేస్తే కిందకి నీరు వెళ్ళదు. లోయర్ రిపేరెన్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళు అప్రూవల్ తీసుకొని వెళ్ళాలి. సో ఈ ఆస్పెక్ట్లో ఏంటంటే ఎప్పుడైనా వాటర్ ఉండేటప్పుడు వదులుతున్నారు, మిగిలిది లేదు. దీని అన్నిటికీ మెయిన్ ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు శంకుస్థాపన చేశారు. ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి వస్తే చోడవరంకి 150,000 ఎకరాలు ఆయకట్టు వస్తుంది.
1,50,000 ఎకరాలు. అది జగన్మోహన్ రెడ్డి గారు పెడదామనే మూమెంట్లో చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే ఇది లాస్ట్ టైము దాన్ని ఎన్టీఆర్ సుధీర్ శ్రావత్ కింద మార్చి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని చేసి ముక్కలు చేసి ఆ పేరు రాకున్నా బాబు జగజ్జీవన్ రావు ఉత్తరాంధ్ర సుధీర్ శ్రావంత్ అని రాజశేఖర రెడ్డి గారు పెడితే దాని పేరు మార్చి ఎన్టీఆర్ సుధీర్ శ్రావంత్ అని ఇలా మార్పు చేసి ఇలా చేయాలని చేసి ఏంటంటే మొత్తం డిపిఆర్లు అన్నీ మార్చారు. ఇప్పుడు కొత్తగా ఏజెన్సీ అపాయింట్ చేసి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి రేపు నెక్స్ట్ గవర్నమెంట్లో డెఫినెట్గా ఉత్తరాంధ్ర సుధీర్ శ్రావంత్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాగాని కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సన్నకారు చిన్నకారు రైతాంగాన్ని కానీ 1,50,000 ఎకరాలకి సాగునీరుని అందించే బాధ్యత ప్రధానమైన ఎజెండా కింద ధర్మశ్రీ తీసుకుంటాడనడంలో సందేహం లేదు. సో ఇది వీడియో రికార్డెడ్ ఉంది. మీరు నెక్స్ట్ గెలిచినప్పుడైనా ఇది ఖచ్చితంగా మీరు ఇది తీసుకొని రైతుల పక్షంగా ఉంటారని మేము ఆశిస్తున్నాం. అండ్ ఇంకోటి బెల్లంకి గిట్టుబాటు ధర కల్పించాలని చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడి ఆ పంటను పండించి దాన్ని రసం చేసి వాళ్ళు గంటలు కొద్దీ ఆ వేడి దగ్గర ఉండి బెల్లం తయారు చేస్తారు. సో మీకు ప్రాసెస్ అంతా తెలిసిందే. సో అంత బెల్లం తయారు చేసి వాళ్ళు 150 కేజీలు కేవలం 3,000 రూపాయలకు అమ్ముకుంటున్నారు ఇప్పుడు. సో ఎందుకని అంత గిట్టుబాటు ధర కల్పించలేకపోతున్నారు? అంటే బెల్లం గిట్టుబాటు ధర అనేది రకరకాల ఇంటర్నేషనల్ మార్కెట్ పెట్టి కూడా ఉంటుందమ్మా. అది నాట్ ఓన్లీ ఇట్ ఈజ్ నాట్ కంట్రోల్డ్ బై స్టేట్. ఏం చేయలేదా స్టేట్ గవర్నమెంట్? చేస్తారు. ఇక్కడ మేము మా ప్రాంత రైతాంగం కానీ లేదు అనకాపల్లి జిల్లా రైతాంగం కానీ ఎక్కువ మంది మా షుగర్ ఫ్యాక్టరీ షేర్ హోల్డర్స్ ఉన్నారు. మా పర్టికులర్ చోడవరం నియోజకవర్గం మాడుగుల నియోజకవర్గం బెల్లం ఆడాలని బెల్లం గిట్టుబాటు ధర ఇవ్వాలని కాదు. బట్ షుగర్ ఫ్యాక్టరీ తోలినటువంటి టన్ను ఒక్కంటికి నెక్స్ట్ గవర్నమెంట్లో 3,500 ఇవ్వగలం. ఎందుకు ఇవ్వగలం అంటే బెల్లం ఆడితే జాగిరీ చేస్తే హైలీ ప్రాసెస్ దాన్ని ఏంటంటే కటింగ్ చేసిన తర్వాత తీసుకురావడం కానీ వెంటనే బెల్లం తయారు చేయడం రసం తీసి క్రషింగ్ చేయడం కానీ క్రషింగ్ చేసిన తర్వాత దాన్ని వంట చేయడం కానీ వంట చేసినప్పుడు ఇన్నాళ్ళకి పెద్ద దిమ్మలు 100 కేజీల దిమ్మలు కాకుండా కేజీ దిమ్మలుగా ప్రాసెస్ చేయడం కానీ అవి చేసి మళ్ళీ మార్కెట్ పంపించడం కానీ అవి వెళ్ళే లోపుని వర్షం ఏదైనా పడితే అది మళ్ళీ నీరు కారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి సకాలంలో అమ్మడం ఇదంతా పెద్ద ప్రాసెస్. అదే షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి అయితే ఓన్లీ కటింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మేము ఏమనుకుంటున్నామంటే రైతు దగ్గర నుంచి డైరెక్ట్గా ఫ్యాక్టరీకి తీసుకొచ్చి సపోజ్ మేము షేర్ వాళ్ళు నేను 100 టన్నుల రైతుని ఒక లారీకి 25 టన్నులు 15 టన్నులు వేస్తుంటారు. ఒక లారీకి 15 టన్నులు వేస్తారు. నాకు 100 టన్నులు ఒక కటింగ్ ఆర్డర్ ఒకటి ఇచ్చి లారీని 15 టన్నులకు ఒకసారి ఇచ్చి ఎవరు ప్లాంటేషన్ ముందేస్తారో వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ కింద ఇచ్చి ఆ రేషియో ప్రకారంగా పర్చేజింగ్ సెంటర్ కాకుండా డైరెక్ట్గా షుగర్ ఫ్యాక్టరీ తోలేస్తే ట్రాన్స్పోర్ట్ ఒక 150 రూపాయలు టన్ను ఒక్కంటికి ఎక్స్ట్రా ఇద్దాం. ఇచ్చి మళ్ళీ క్రషింగ్ బాగా చేద్దాం. సకాలంలో 15 రోజుల్లో పేమెంట్ ఇద్దాం. దానికి ఏంటంటే 3,500 గిట్టుబాటు వచ్చేలాగా ఇథనాల్ ఇండస్ట్రీ కింద మార్చి కంప్లీట్ షుగర్ ఓన్లీ పంచదార మీద ఆధారపడకుండా షుగర్ మీద ఆధారపడకుండా అదర్ ప్రాసెస్ అంటే రసాన్ని కూడా పుల్లబెట్టి బ్రావరీస్ కంపెనీస్ వాటికి కూడా మనం ఇచ్చినట్లయితే డెఫినెట్గా 3,500 ఇవ్వచ్చు. ఆ ఇథనాల్ కానీ అయితే పెట్రోలు దీనికి వాటికి కూడా అది ఉపయోగపడుతుంది. అమోలాసిస్ ఇవన్నీ ఉపయోగించుకుంటే డెఫినెట్గా టన్ను ఒక్కంటికి 3,500 ఇవ్వడంతో పాటు ఇథనాల్ ఇండస్ట్రీ కింద కానీ దీన్ని చేంజ్ చేసుకుంటే ఇంకా సీజన్ అన్సీజన్ కాకుండా అందరికీ కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్గా కూడా ఉంటారు కాబట్టి అది ఏర్పాటు చేద్దామని గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి అప్రూవల్ పంపించారు. ఒక 100 కోట్లు 120 కోట్లు అంటే 80 కోట్ల వరకు సబ్సిడీ కూడా వస్తుంది. మిగిలినటువంటి 20% 10% స్టేట్ గవర్నమెంట్ షేర్ కింద పెట్టి చేయాలని సంకల్పంతో ఉన్నాం. అందుకని ఇథనాల్ ఫ్యాక్టరీ కింద చేంజ్ చేయాలనేది ఆలోచనలో ఉన్నాం. డెఫినెట్గా నెక్స్ట్ వచ్చే ఏడాది నుంచి 3,500 టన్ను ఒక్కంటికి ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు అడుగులు వేస్తున్నాం. డెఫినెట్లీ సార్. ఎందుకంటే ఇక్కడ ఎక్కడా లేనంత ప్రఖ్యాత గాంచింది బెల్లం కోసం. బెల్లం పౌడర్ కూడా ప్రపంచంలోనే మొదటిసారి ఇక్కడే మన శాస్త్రవేత్తలు తయారు చేశారు. సో ఇలాంటి ప్రాసెస్లు ఎన్నో చెయ్యొచ్చు ప్రభుత్వం తలుచుకుంటే, కానీ ఎంతసేపు గెలవాలి, ఓట్లు సంపాదించాలి, కాల్ సెంటర్లు పెట్టాలి, వాలంటీర్లను ఫోన్ చేసి ఇబ్బంది పెట్టాలి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తూనే ప్రభుత్వం కోసం సర్పంచ్ లాగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే సో అది ఏంటనేది చాలా మందికి ఇది ఒక డౌట్ అనమాట. అసలు ఇప్పుడు వాలంటీర్లను ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న సర్పంచ్లు వార్డు మెంబర్లు ఏం చేస్తున్నారు అంటే ఒకటండి, సర్పంచులు ఎంపీటీసీలు అనేది వేరు. ఆ సర్పంచులు అనేది ఏంటంటే ఆ గ్రామ అభివృద్ధి కోసం
గ్రామ అభివృద్ధి కోసం వాలంటీర్లు ఏం చేయలేరు కదా. గ్రామ డెవలప్మెంట్ కోసం ఒక కాలువ కావాలి, వాలంటీర్ ఏం చేయగలరు? ఒక సచివాలయం ఎంప్లాయ్ ఉన్నాడు, సచివాలయం ఎంప్లాయ్ ఒక సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలి, ఆయన ఏం చేయలేడు కదా. అంటే ఇది డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణలో భాగంగా పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 74 యాక్ట్ ప్రకారం 73-74 యాక్ట్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి గ్రామ వ్యవస్థ బాగుపడితేనే అక్కడ ఉన్న గ్రామ అభివృద్ధి కోసం కానీ, ప్రజా సంక్షేమం కోసం కానీ, ప్రభుత్వం ద్వారా రావాల్సిన నిధులు కానీ, మండల పరిషత్ నుంచి రావాల్సిన నిధులు కానీ, నిధులు రప్పించి ప్రజా అవసరాల కోసం ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి హౌస్ ట్యాక్స్ ఉంది, హౌస్ ట్యాక్స్ వెళ్ళి వాలంటీర్ కలెక్ట్ చేయరు కదా. హౌస్ ట్యాక్స్లు వాలంటీర్లు కలెక్ట్ చేయరు. వాలంటీర్లు ఏం చేస్తున్నారు? అదే చెప్తున్నా. అందుకని ఈ వ్యవస్థ వేరు, ఆ వ్యవస్థ వేరు. సో వాళ్ళ డ్యూటీస్ వేరు, వీళ్ళ డ్యూటీస్ వేరు. వాలంటీర్ ఏం చేస్తారంటే రియల్ ఎలిజిబుల్ పర్సన్, ప్రభుత్వం పార్షియాలిటీ లేకున్నా పారదర్శకతో ఓటు వేశారా లేదా అని అనుకున్నా, ప్రభుత్వం ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టారో, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ లేదు నాన్ డీబీటీ కూడా, నాన్ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద కాక నాన్ డీబీటీ అంటే పెన్షన్ ఇస్తున్నారు 3000, అది ఇలాంటివన్నీ నేరుగా ప్రజల చెంతకి చేర్చడం సర్వీస్ మోటివ్. సో వాలంటీర్ ఈజ్ నాట్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఈజ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ నథింగ్ బట్ సర్వీస్ మోటివ్తో ఉన్నటువంటి సేవకుడు, దట్స్ కాల్డ్ వాలంటీర్. అంచేత ఆ వాలంటీర్ ఓన్లీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలన్నీ కూడా నేరుగా ప్రజలకు అందించడంలోనే ప్రజాప్రతినిధి అయితే పార్షియాలిటీ చూపిస్తాడని వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. జన్మభూమి కమిటీలాగా తాంబూలాలు ఇస్తే పనులు చేయడం కాదు, వీళ్ళకి ఏ తాంబూలాలు ఎక్కర్లేదు. మీరు చూడండి 157,000 వాలంటీర్లు స్టేట్ వైడ్గా ఉన్నారు. ఏ వాలంటీర్ జీతాలు కోట్లలో వెళ్ళిపోతుందనే బాగా 5,000 ఒక్కరికి లెక్కేస్తున్నారు. 157,000 మందికి 5,000 వేయాలి, మళ్ళీ వాళ్ళకి నెలకి వేయాలి, వాళ్ళ సంవత్సరానికి ఎంత అవుతుంది బడ్జెట్ లో? మీకు 5,000 అనేది అదే. కానీ ప్రజాప్రతినిధుల ద్వారా కానీ లేదంటే మనం ఇంకొకరి ద్వారా కానీ ఇచ్చినట్లయితే డెఫినెట్గా మిస్యూజ్ అవుతుంది. ఒక 10% మిస్యూజ్ అవుద్ది. ఈవేళ 2,57,000 కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టారు. సంవత్సరానికి 70,000 కోట్లు ఖర్చు పెట్టారు అనుకుందాం. 70,000 కోట్లు ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి. దానిలో 10% 70,000 కోట్లు అంటే ఎంత? 7,000 కోట్లు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థకు అంతటి ఖర్చు పెట్టింది 7,000 కోట్లు లేదే. ఈరోజు 150,000 చూడండి, 5,000 చొప్పునే 150,000 మందికి. కానీ అది 7,000 కోట్ల అంత ఈ 5 సంవత్సరాలు కలిపితే 7,000 కోట్లు ఉండదు చెప్తున్నాను. అంటే ఒక ఆయనకి నిరుపయోగంగా ఖాళీగా ఉన్నటువంటి వ్యక్తికి సేవా తత్పరత ఉన్నటువంటి వ్యక్తి ఎవరనేది ఐడెంటిఫై చేసి, సేవా దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తిని ఐడెంటిఫై చేసి ఒక పని కల్పించారు. ఏ మనిషికని పని లేకపోతే పని ఎప్పుడైనా ఒకటి, పని లేదు మనీ లేదు అనుకుంటే ఆయన బెకార్ అయిపోతాడు. పని లేదు మనీ లేదు. కానీ అలాంటి వాళ్ళకి ఏదో పని కల్పించి సేవా తత్పరత ముందుకెళ్ళడం వల్ల కొంతమంది ఈరోజు ఎంతో ధైర్యంగా నేను వాలంటీర్ అనే గౌరవంగా ఆ 200 ఇళ్ళకి ప్రతినిధిగా ఉండడం వల్ల ఆయనకు ఒక గౌరవాన్ని కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే వాలంటీర్ వ్యవస్థ బీటెక్లు చేసి 5,000 జీతం చేస్తున్నారు. మేము 5 బీటెక్లు చేసిన వాళ్ళు రమ్మలేదే. 10th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ పెట్టాం. ఎందుకంటే ఒక పని ఒక వర్క్ ఎట్లా చేయాలి మీరు అన్నారు ఇందాక, రామోజీరావు దగ్గర పనిచేసినటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారని. ఎందుకంటే మనిషిలో ఉన్నటువంటి సారాన్ని, మనిషిలో ఉన్నటువంటి రసాన్ని, మనిషిలో ఉన్నటువంటి సారాంశాన్ని ఆయన పిండేసి ఎలాగ ఉపయోగించుకోవాలో రామోజీరావుకి తెలుసు. అంచేత రామోజీరావు సంవత్సరాలు పనిచేసినవాడు బయటకు వచ్చి ఈజీగా బ్రతకగలడు. అట్లా అలాగే ఏంటంటే రియల్గా అందుకే మీరే ఉదాహరణ, నేను ఉదాహరణ. అంతే కష్టపడే నేచరు. అలాగేంటంటే ఒక పని అప్పచెప్పి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ పనులు అప్పచెప్పినటువంటి వాళ్ళకి ఒక ఖాళీగా ఉండకుండా ఒక పని కల్పించారు. సచివాలయ వ్యవస్థ ఉంది. 2,50,000 వాలంటీర్లు, 1,50,000 సచివాలయ ఎంప్లాయీస్. సచివాలయ ఎంప్లాయీస్ ఏంటంటే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా మళ్ళీ వీళ్ళు ఎక్కడైనా వీళ్ళు నేరుగా అందించడం కాదు, వీళ్ళు క్వాలిఫైడ్, వీళ్ళు ఎలిజిబుల్ పర్సన్స్ అనేది సచివాలయం ద్వారా గవర్నమెంట్ పంపించే కార్యక్రమం. ఒక్క సచివాలయంలో ఎక్కడైనా గ్రామస్థాయి ఏదైనా గొడవైనా ఒక పోలీసు ఉంటారు, హెల్త్ బాగోకపోతే ఒక ఏఎన్ఎం ఉంటారు. అలాగే సచివాలయ ఎంప్లాయీస్ 10 మంది ఉన్నారు. ఎంప్లాయ్మెంట్ స్వతంత్రం వచ్చిన తర్వాత 1,57,000 ఎంప్లాయ్మెంట్ని ఒకేసారి రిక్రూట్ చేసి వితౌట్ అలిగేషన్, వితౌట్ కరప్షన్, వితౌట్ రికమెండేషను, ఎవరు మెరిట్ ఎవరు వస్తుందో వాళ్ళు అపాయింట్ చేసింది
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒకటే. ఏంటి వాలంటీర్లుగా? సచివాలయ ఎంప్లాయీస్. వాలంటీర్లు అనేది 2,50,000 మందిని అపాయింట్ చేస్తాం. టోటల్గా 4 lakhs స్టూడెంట్స్కి, 4 lakhs యూత్కి ఉపాధి, ఉద్యోగం ఏదో రూపంలో 2 రూపాయల్లో అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి. ఆ వ్యవస్థ వల్ల ఇప్పుడు అది వాలంటీర్ వ్యవస్థ మంచిది కాదు అనేది. అంటే మంచిదే, అది వైఎస్ఆర్సీపీ పార్టీకి మంచిది కాదు. మీరు ఈవెన్ టీడీపీ వాళ్ళు అడగండి, వాలంటీర్లను మాత్రం కామెంట్ చేయలేదు. వాళ్ళు కమెంట్ చేస్తున్నారు, అవసరం లేదు సర్పంచ్లను, వార్డు మెంబర్లను వాడుకోకుండా వీళ్ళు ఎందుకు అని అంటున్నారు. ఇంకోటి వాలంటీర్ వ్యవస్థ పైన ఈ దొంగ ఓట్ల వ్యవహారం పైన పెద్ద ఆరోపణే ఉంది. సో వీళ్ళు వచ్చి మీ అందరికీ అంటే ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొత్తానికి వీళ్ళు డేటా కలెక్ట్ చేసి ఎవరు ఏ పార్టీ, వారి నెంబర్ ఏంటి, వారు ఏ కులము ఏంటి అనే డీటెయిల్స్ మీకు పంపిస్తున్నారని చెప్పి మీరు తద్వారా మీరు కాల్ సెంటర్లు ఏర్పాటు చేసుకొని వాళ్ళని ఒకసారి మళ్ళీ రీవెరిఫై చేసుకుంటున్నారని చెప్పి ఒక ఆరోపణ కాదు, అది ఆల్మోస్ట్ నిజమే. సో అది నడుస్తోంది, దానిపైన మీరేం చెప్తారు? డేటా కలెక్షన్ చేయడం కాదండి, ఆ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, అర్హత ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది, వాళ్ళు ఏ పార్టీ అనేది ఏ పార్టీ అని చూడలేదు మేము. రాజకీయ ఆ పార్టీ ఈ పార్టీ అని చూడలేదు. వాళ్ళు ఎలిజిబిలిటీ ఉందా లేదా అంతవరకే డేటా కలెక్షన్. ఖచ్చితంగా ఉంది అది, అంటే ఏ పార్టీ అనేది డేటా కలెక్ట్ చేశారు. అంటే ఏంటి, ఇప్పుడు ఒక ఇంటితో ప్రతిరోజు ప్రతి నెలలో 10 సార్లు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన వ్యక్తిత్వం ఏంటో, ఆయన మనస్తత్వం ఏంటో, ఆయన పట్టుత్వం ఏంటో, ఆయన ఆ పేరు ఏ పార్టీ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మీ పార్టీ వాళ్ళకి పథకాలు ఇవ్వడానికి కానీ కాదు అలానే ఏ పార్టీ అని మా పార్టీ అని చూడకుండానే రాజకీయాలకు అతీతంగా ఇచ్చాం. కాకపోతే ఇందులో ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతిపక్షాలు మరి అలా చెప్పకపోతే మమ్మల్ని ఎప్రిషియేట్ చేయరు కదా. ఓన్లీ క్రిటిసైజ్ చేస్తారు తప్ప ఎప్రిషియేట్ చేయరు కదా. వాళ్ళని క్రిటిసైజ్ చేయకపోతే వాళ్ళకి మనుగడ ఉండదని ఉద్దేశంతో అలా చెప్తారు. కానీ బట్ వాలంటీర్ని దేనికి ఉపయోగించుకోవాలో, ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఐడెంటిఫికేషన్లో వాళ్ళు ఏంటంటే ప్యూర్లీ వాళ్ళు ఈ అర్హతకి కొలమానంగా ఈ ప్రభుత్వం వాళ్ళకి రాజకీయాలు చూడకుండా అందరికీ ఇచ్చాం. వీళ్ళు ఫలానా తెలుగుదేశం పార్టీ వీళ్ళకి ఇవ్వకూడదని లేదే. జన్మభూమి కమిటీలు చేసేవారు, అలాగా మేము చేయలేదే. అలా చేయలేదు కాబట్టి ఇంత ప్రజాదరణ. ఫస్ట్లోనే చెప్పాను, జనరంజకమైనటువంటి జనాదరణతో కూడుకున్నటువంటి పరిపాలన, నిబద్ధతతో, నెక్కచ్చితో, నిస్వార్థంతో, పారదర్శకతో అందిస్తున్నటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డిది. కాబట్టే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కానీ, ఈవెన్ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని పంపించి అధ్యయనం చేస్తున్నారు. హౌ టు ఇంప్లిమెంట్ దిస్ ప్రోగ్రామ్స్ ఎట్లా అవుతున్నాయి ఏంటి అని. అందుకనే అది మీకు చాలా వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి కదా. అవును, అసలు ఏ ముఖ్యమంత్రి అయినా ఏదైనా కార్యక్రమం ప్రారంభించాలంటే ఆ గ్రామానికో లేకపోతే ఆ చోటుకి వెళ్ళి ప్రారంభిస్తారు. మీ ముఖ్యమంత్రి మాత్రం ఖచ్చితంగా బటన్ నొక్కి అంత పెద్ద మార్పు వ్యవస్థలో. అవును, మరి ఆర్భాటాలు హంగులు మాకు అక్కర్లేదు. ఆర్భాటాలు కానీ, హంగులు కానీ, రంగులు కానీ మాకు వద్దు. అర్హత కొలమానంగా, అర్హత అభిమానంగా మేము పంపిస్తాం. అందుకనే బటన్ నొక్కే అందిస్తూ ఎక్కడొక్కడ లాంచింగ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆర్భాటాల వాటికి వెళ్ళం. మొన్న మీ పక్క నియోజకవర్గం పాయకరావుపేట నియోజకవర్గం అనిత గారు ఉన్నారు కదా, వంగలపూడి అనిత గారు, ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడ అంటున్నారు, పైన నొక్కే బటన్ ఒకటి ఉంటుంది, కింద నొక్కే బటన్ ఒకటి ఉంటుంది అంటే ఒకటేసారి నొక్కుతారంట అవి రెండు. నిజమా? అంటే కింద నొక్కడం అంటే కింద నొక్కేసే బటను. అయితే వాళ్ళ ఇప్పుడు అనిత అనే ఆవిడ ఏంటంటే టీడీపీలో పెద్ద అనిత. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా చెప్పడం, పైన నొక్కే బటన్ ఒకటంటే పైన నొక్కే బటను ప్రజలకు వెళ్తుంది. ఆవిడ అన్నట్టు కింద నొక్కే బటన్ అనేది ఏంటంటే ప్రతిపక్షాలు అలా కిందకి పోతాయి. ఎందుకంటే ప్రజలకి ప్రత్యక్షం మరి వాళ్ళకి కనిపిస్తుంది. అది కింద బటన్ అయితే మాకు తెలియదు, ఆవిడకే తెలిసింది. కాబట్టి కింద బటన్ నొక్కుతున్నారంటే ఈ ప్రతిపక్షాలు వెనకపోవడానికే నొక్కుతున్నట్లు లెక్క. అంటే ఈ పై బటన్ నొక్కగానే వాళ్ళు భయభ్రాంతికి గురైపోతున్నారు. మమ్మల్ని ఎలా తొక్కేస్తున్నారు, మమ్మల్ని ఎలా నొక్కేస్తున్నారు అని అనుకుంటుందేమో. అంచేత ఆవిడ తెలుసు కాబట్టి ఆ కింద బటను తెలుగుదేశం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అలా కిందకే పోవడం తప్ప పైకి రాలేరనడంలో ఆ సత్యమే అది ఆ మాట. సో ఏంటి మరి రాజధాని పరిస్థితి ఏంటి? మీ రాజధాని ఏంటి? ఏపీ రాజధాని ఏంటి చెప్పండి. ఏపీ రాజధాని ఎట్టి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాజధాని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది విశాఖపట్నం రావడం ఖాయం. అలాగే అక్కడ ఉన్నటువంటి లెజిస్లేటివ్ క్యాపిటల్ అనేది అమరావతి ఉండడం ఖాయం. జ్యుడిషియల్ క్యాపిటల్ అనేది కర్నూలు ఉండడం ఖాయం. ఏదేమైనా ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే రియల్ క్యాపిటల్ కాబట్టి విశాఖపట్నం నుంచే పరిపాలన కొనసాగడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి 5 సంవత్సరాలు క్యాపిటల్ లేకుండా ఎలా తీసేశారు కదా సార్? క్యాపిటల్ ఇంతవరకు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు అలా అమరావతిని పెట్టి అక్కడి నుంచే కదా నడిపిస్తున్నాం.
మేము అమరావతిని క్యాపిటల్గా తీసి లేదు కదా, లెజిస్లేటివ్ క్యాపిటల్ మరి లెజిస్లేటివ్ అమరావతి రైతుల దగ్గర నుంచి అన్ని వేల ఎకరాలు సేకరించారు గత ప్రభుత్వం. సో వాళ్ళు అన్ని వేల ఎకరాలు సేకరించి స్మార్ట్ సిటీ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని వాళ్ళు ఆశలు కల్పించారు. పోనీ ఈ ప్రభుత్వం వచ్చైనా నిర్వాసితులకు ఏదన్నా భరోసా ఇస్తుంది, వాళ్ళ భూములు వాళ్ళకి అప్పజెప్పేస్తుందా ఏంటి అనేసి అంటే అది కూడా లేదు. సో ఏం చేస్తుంది అన్ని వేల ఎకరాలను? ఇక్కడ ఒక మాట చెప్తానండి. అమరావతి అనేది ఏ ఒక్క రైతుకి కూడా అన్యాయం జరగకుండా అమరావతికి మీకు సంవత్సరానికి ఎంతైతే ఎకరాకి ఇస్తానన్నామో, అమరావతి రైతులకి ఎంతైతే అక్కడ ఉన్నటువంటి పెన్షన్ కూడా ఎక్స్ట్రా ఇస్తానన్నామో, అమరావతికి ఎకరాకి ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఎంతైతే భరోసా ఇచ్చిందో అది బాకీ లేకుండా ఇప్పటికి కూడా అమరావతి రైతులకి చెల్లిస్తున్నాం. అంచేత ఆ ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఆ ప్రభుత్వందే బాధ్యత, మా ప్రభుత్వానికి సంబంధం లేదనేది లేదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం మూలాలని ఉన్నటువంటి కొంతమంది తక్కువ చూడండి, ఎప్పుడు దివాలా తీసుకుంటారు అక్కడ ఉన్న శిబిరం. ఏంటంటే కావాలని ప్రభుత్వమే బురదలే కార్యక్రమం చేసి రియల్ ఎస్టేట్ కోసం అమరావతిని క్రియేట్ చేసి రియల్ ఎస్టేట్ కోసం బడాబాబులు అందరూ కూడా భూములు కొనుక్కొని ఆ భూములకి విలువలు ఎక్కడ పడిపోతాయని భయంతో అలాగే నిరసనలో చేస్తున్నారు తప్ప అమరావతి ఏ ఒక్కరైతే కూడా అన్యాయం చేయలేదు. అమరావతిని ఈరోజు చెప్తున్నా, గుంటూరు, విజయవాడ ఆ ప్రాంతాలని ఒక లెజిస్లేటివ్ క్యాపిటల్తో పాటు ఎడ్యుకేషనల్ హబ్గా ఏఎంసీ తీసుకొచ్చాం. ఏఎంసీతో పాటు ఎడ్యుకేషనల్ హబ్గా క్వాలిటీ ఎడ్యుకేషను అక్కడి నుంచే పొందాలి, అక్కడి నుంచే చెందాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే రూపకల్పన చేస్తున్నారు. మాకు అన్ని ప్రాంతాలు సమానమే, రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, కోస్టల్ ఆంధ్ర కానీ అన్ని ప్రాంతాలు సమానమే. ఏ ప్రాంతానికి తగ్గ ఆ ప్రాంతానికి మేము ప్రయారిటీ ఇస్తాం. ఇందులో ఒకటి బేసికల్గా తెలుసుకోవాల్సింది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కానీ, తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు సోదరులు కానీ ఎవరైనా సరే 3 లక్షల కోట్లు రెవెన్యూ జనరేట్ అవుతున్నటువంటి ఏకైక మహానగరం ఒక విశాఖపట్నం ఒకటే. వేరే జిల్లాకి ఆ అవకాశాలు లేవు. ఈరోజు హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీగా ఎట్లా మారింది? పక్కన ఉన్నటువంటిది మహారాష్ట్ర కానీ, పక్కన ఉన్నటువంటి తమిళనాడు కానీ, పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ, పక్కన ఉన్నటువంటి గుజరాత్ కానీ, ఇవన్నీ కూడా నార్త్ ఇండియా కల్చరు, నార్త్ ఇండియన్ స్టేట్స్ అతి దగ్గరగా ఉన్నాయి దానికి. సో అది ఒక బ్రహ్మాండమైనటువంటి కాస్మోపాలిటన్ సిటీగా అయ్యి మహానగరంగా భాగ్యనగరం మారింది. మళ్ళీ అదే కల్చరు, అదే నేచరు ఉన్నటువంటిది, అంతకన్నా 1% ఎక్కువ ఉన్నటువంటిది విశాఖపట్నం. ఎందుకు? నార్త్ ఇండియన్ స్టేట్స్ ఒరిస్సా కానీ, బీహార్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ 4 స్టేట్లు దీనికి దగ్గరగా ఉన్నాయి, అతి దగ్గరగా ఉన్నాయి. ఒక హెల్త్ సిటీ ఇక్కడే ఉంది, ఒక సినిమా సిటీ ఇక్కడే ఉంది, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, షీపోర్ట్ కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ విశాఖపట్నంకి ఉంది. రేపు భవిష్యత్తులో 3 లక్షల కోట్ల రెవెన్యూ జనరేట్ అవుతున్నటువంటిది సాఫ్ట్వేర్ హబ్ ఇక్కడే ఉంది. ఇవన్నీ డెవలప్ అవ్వగలుగుతున్నటువంటి ఏకైక ప్రాంతం విశాఖపట్నం. ఈ సముద్రాన్ని తీసుకెళ్ళి అమరావతిలో పెట్టిలేం కదా, పెట్టిగలవా? అంచేత విశాఖపట్నం వస్తే ఇది రేపు భావితరాలకి భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అడ్డుగోలుగా విభజించిన ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వాలు అన్యాయం చేశాయి కాబట్టి, ఈవెన్ కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీకి అన్యాయం చేసి అప్పులు మాకు ఆస్తులేమో తెలంగాణకి ఇచ్చారు కాబట్టి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అక్షరక్రమంలో మొదటి స్థానంలో కాదు, అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉండాలంటే లేదు హైదరాబాద్ అంత డెవలప్మెంట్ విశాఖపట్నం అయిపోతుందంటే నేను ఒప్పుకోను. కానీ ఒక 10 ఏళ్ళకి ఒక 50% ఆ స్థాయికి ఎదిగే పట్టణం, ఒదిగే పట్టణం విశాఖపట్నమే. సో అందుకనే ఎంతో బ్రాడ్ విజన్తో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనౌన్స్ చేస్తే ఇది ప్రాంతీయ విభేదాలు సృష్టించి, తారతమ్యాలు సృష్టించి, భిన్నత్వాలు సృష్టించి తెలుగుదేశం ఈ రాజకీయ చదరంగం ఆడుతుంది అమరావతి రైతులను అడ్డం పెట్టుకుని తప్ప అది రిలేటెడ్ భూమి. అంటే అంతకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం కూడా తీసుకున్నారు కదా, అప్పుడు అమరావతికి ఎస్ చెప్పి ఇప్పుడు ఎందుకు తొక్కేస్తున్నారని మీకు మంచి మాట చెప్పారు. అంతకుముందు తీసుకుంటే, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు దొనకొండలో అక్కడ ప్రభుత్వ భూమి ఉంటే తీసుకోమన్నారు, అక్కడ ఉంది. లేదు అంటే ఎక్కడైనా సరే ప్రభుత్వ భూమి ఉంటే తీసుకోమన్నారు. రైతుల తాలూ భూములు తీసేసుకొని రైతులకి ఏమో తక్కువ ధర చేసి వీళ్ళు రియల్ ఎస్టేట్ కోసం ఇక్కడ తీసుకోమనలేదు. ఇక్కడ పెడితే ప్రభుత్వ భూమి ఉంటే ఇక్కడ పెట్టమని అన్నారు. ఈరోజు ఇక్కడ ఉంది మాకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాపులపాడు దగ్గర 500 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇవ్వడానికి కూడా బ్రహ్మాండంగా వాళ్ళందరికీ ఒక 100 ఎకరాలు ఇస్తే సినిమా సిటీ ఇక్కడికి వచ్చేస్తుంది.
సాఫ్ట్వేర్ కావాల్సి హిల్ టాప్స్ ఇంచుమించు ఒక ఒక అవునన్న కాదని ఒక 200 ఎకరాలు ఉంది. సైబరాబాద్ మీ దగ్గర ఉంది కదా హైదరాబాద్లో, అవన్నీ ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాగా అలాంటి ప్రాంతం ఇక్కడ కావాల్సిన ప్రభుత్వ భూమి ఉంది. సో ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తే అన్ని రకాలుగా బాగుంటుందనేది అందరికీ తెలిసిన విషయమైనా నాటకాలు ఆడుతూ మా ప్రాంతం డెవలప్ అవ్వకూడదు, ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వకూడదు, ఉత్తరాంధ్ర వెనుకబడిగానే ఉండాలి, ఫార్వర్డ్గా అవ్వకూడదు, లేదు అన్ని ప్రాంతాలు సమానంగా ఉండకూడదు అనే భావంతో ప్రతిపక్షాలు విన్యాసాలు చేస్తున్నాయి తప్ప, కానీ జగన్మోహన్ రెడ్డి అయితే అన్ని ప్రాంతాలు సమానంగా అందరినీ కూడా సమానంగా చూస్తున్నటువంటి ఏకైక నాయకుడని మాత్రం చెప్తున్నా. రైట్. సో ఇప్పుడు వై నాట్ 175 అంటున్నారు మీరు. సో ఏ నమ్మకంతో అంటున్నారు? ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు దొంగ ఓట్ల ద్వారా అవుదామనా? మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే దొంగ ఓట్లు ఇవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళు ఏర్పాటు చేసుకుని, మా దగ్గర ఏం దొంగ ఓట్లు అవి లేవు. ఎవరండి దొంగ ఓట్లు చేర్పించిస్తే ఎలా గెలిచేస్తుంది? మాకు విశాఖ ఈస్ట్ ఉంది, 40,000 దొంగ ఓట్లు చేర్పించారు. ఇవన్నీ ఇప్పుడు తొలగించాం. 40,000 దొంగ ఓట్లు, 40,000 అలా ఎలా గెలుస్తున్నాడని అనుకున్నాం. మీరే తొలగించారా? చూసారు అందరూ కూడా. అవి ఇక్కడ స్థానికంగా కాదు, అడ్రస్ లేదు, డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు కాదు, ఇలాగే 40,000 దొంగ ఓట్లు పెట్టారు విశాఖ ఈస్ట్లో వెరిఫై చేస్తే. తర్వాత వాళ్ళు ఏవో మళ్ళీ ఫామ్ నెంబర్ 6 పెట్టుకొని యాడింగ్ అది పెట్టుకున్నారు. అవన్నీ వదిలేయండి. కానీ ఈరోజు ఏం చెప్తున్నానంటే, ఎట్టి పరిస్థితి దొంగ ఓట్లు వాళ్ళు గెలుస్తామని కాదు. మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, వయసు గురించి చెప్పను కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది రాజకీయ నాయకులు సమాజంలో రాజకీయ రంగంలో స్థిరపడిన తర్వాత ముఖ్యమంత్రులు చాలామంది చేసి ఉండొచ్చు. కానీ మీకు మంచి జరిగిందంటేనే నాకు ఓటు వేయండి, మీకు మంచి జరగకపోతే నన్ను ఆదరించొద్దు అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక శక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు. గడప గడపకు మీ ప్రభుత్వం వెళ్ళింది. ఎక్కడైనా మీకు మంచి జరిగితే, మీ ఇంట్లో మంచి జరిగితేనే ఈ బిడ్డను ఆదరించండి, మంచి జరగకపోతే ఈ బిడ్డను చేదరించండి అని ఎవరంటారమ్మా? కేసీఆర్ కూడా అలానే అన్నారు, కానీ ఓడిపోయారుగా. లేదే, మంచి జరిగితే ఓటేయని అని అనలేదు. మేము ఎంతో డెవలప్ చేసాం, హైదరాబాద్ని డెవలప్ చేసాం, డెవలప్మెంట్ చూసి అభివృద్ధిని చూసి ఓటేయండి అని అన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అదనలేదు. మీకు మంచి జరిగిందని విశ్వసిస్తేనే నన్ను ఆశీర్వదించండి అన్నాడు. ఇంకా చాలా ఎవరు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజనాయకుడు అన్నాడు? మీరు ఎంత సిద్ధం అంటున్నా కూడా జనసేన టీడీపీ కలిసి మీ పైన యుద్ధం ప్రకటిస్తున్నాయి. సో ఎలా ఎదుర్కోబోతున్నారు ఆ ఇద్దరి కలయికని? మీకు ఒకటి గుర్తుందో లేదో, సిద్ధం అనే పదానికి నామకరణం చేసింది ఎవరు? జగన్ గారే కదా. సిద్ధం అనే ఎందుకు పదం అని అన్నాడు? యుద్ధం కోసం రేపు ఎన్నికల సమరంగానికి నేను సిద్ధం అన్నాడు. అప్పటి వరకు కూడా ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దే ఆర్ నాట్ రెడీ టు ఫైట్ ఎలక్షన్. ఎందుకు? వాళ్ళు ఏంటంటే ఎన్నికలు సిద్ధంగా లేరు. అంచేత యుద్ధానికి సిద్ధంగా ఉన్నది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మీరు అన్నారే, మీరు సిద్ధం అంటే వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా లేరు. అందుకని ఇప్పుడు కూడా వాళ్ళు పొత్తులేటో తెలియదు. బయట పొత్తులు అంటున్నారు, లోపల కొత్తులు ఎక్కడికెక్కడ పీక్కుంటున్నారు జిత్తులు. ఇక్కడ ఇటీవల అనకాపల్లి ప్రకటించారు, వాళ్ళు ఏవో కడుపులో ఉన్నాయి కత్తులు, బయటకేమో ప్రకటన చూస్తే పొత్తులు. ఆల్రెడీ వాళ్ళకి ఒక్కొక్కరు పీక్కుంటున్నారు జుత్తులు. సో అదైతే వాస్తవం. ఎందుకంటే ఇప్పటికి కూడా బీజేపీ ఇంకో 10-15 రోజుల్లో మనకి ఎలక్షన్ కోడ్ వస్తున్నప్పటికి కూడా వాళ్ళ పొత్తు ఏంటనేది ఇంకా కంప్లీట్గా తెలీదు. ఎన్ని పొత్తులు ఉన్నా చిత్తుగా రేపు ఎలక్షన్లో ఓడిపోవడం ఖాయం. ఇంకా బీజేపీ వస్తుందని మొత్తులో ఉన్నారు వాళ్ళు. అదే కానీ బీజేపీ చాలా గమ్మత్తుగా ఈరోజు ఆట ఆడేస్తుంది వాళ్ళిద్దరిని. ఎట్టి పరిస్థితుల్లో జనసేన మాతో ఉందంటారు, టీడీపీ వాళ్ళేమో జనసేన ఏమో బీజేపీతో ఉన్నాం అంటారు, టీడీపీ వాళ్ళేమో జనసేనతో ఉన్నాం కాబట్టి ఏదో బీజేపీ వాళ్ళు తాలూకా ఇది మాకు వస్తుందని అంటారు. అంటే వాళ్ళ భయం చూడండి, ఎంతమంది సిద్ధాంతాలు పక్కన పెట్టేసి మొన్న గత ఎలక్షన్లో బీజేపీని తిడుతూ మరి ఆ టైంలో బీజేపీ వైసీపీ ఒకటైపోయినట్టు వార్తలు వచ్చాయి. ఎప్పుడు అప్పుడు విజయసాయి రెడ్డి గారు ప్రధాన మంత్రి కేబినెట్ లోకి వెళ్ళి అక్కడ ఆయన ఆఫీస్ లోకి వెళ్ళి కలిశారు. సో అక్కడ ఆయన ఫోటోలు లీక్ అయ్యాయి కదా, అందుకని చంద్రబాబు నాయుడు ఎవరైనా కలుస్తారమ్మా, కలవడానికి కాదు కదా, కలవడం కాదు. కొన్ని ఏ పార్టీ సిద్ధాంతం ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా సరే మేము ఒంటరిగానే పోటీ చేస్తాం
100% కూడా ఒంటరిగా పోటీ చేసి ఒక బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాం అని చెప్పాం. ఈరోజు అదే మా స్టాండ్. వాళ్ళకు ఒక స్టాండ్ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి నిజంగా సొంత ఇల్లు స్థలం లాంటి ల్యాండ్ లేదు. రియల్గా చెప్తాను, వాళ్ళందరూ కూడా నాన్ రెసిడెన్షియల్ ఆంధ్రాస్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళు కాదు, హైదరాబాద్లో మాట్లాడతారు సార్ మీరు. కాదు, ఫ్యాక్ట్ కదా. అందుకని ఏంటంటే ఒక స్టాండ్ ఉండాలి, కనీసం ఉండడానికి ఇంటి ల్యాండ్ ఉండాలి. అది లేదు, ఇది లేదు. రైట్. సో ఇప్పుడు మరి మీరు ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అంటే కొన్ని పేర్లు చెప్తాను, మీకు ఏమనిపిస్తుందో ఒక్క మాటలో చెప్పండి. మీరు చెప్తారుగా, ఆ ప్రాసలో చెప్పేయండి. సో జగన్ గారు. ఆయన ఒక నిజం. జగన్ అంటే నిజం, నిజం అంటే జగన్. కానీ ఆయన స్మైలే ఫేక్ స్మైల్ అంటుంటారు చాలా మంది నెట్టింట్లో, పెద్ద కామెంట్స్. కిట్టని వాళ్ళు అంటుంటారు, దగ్గర చూస్తే ఆయన లాంటి మనిషి ఈ తరంలో ఉండరు. అంత మంచి మనిషి. చంద్రబాబు నాయుడు గారు. కానీ మంత్రి రోజా. రియల్గా గతంలో సినిమాలో అయితే మంచి యాక్టరు, ప్యూర్ పొలిటీషియన్. ప్రజెంట్ అయితే మొత్తం పవన్ కళ్యాణ్ గారు. సినిమాలో ఫేమస్ యాక్టర్, బట్ జీవితంలో కూడా యాక్టింగ్ చేద్దాం అనుకుంటే ఎవరైనా సరే నటనలో జీవించవచ్చు, కానీ జీవితంలో నటించకూడదు. జీవితంలో నటిద్దామని అనుకుంటున్నాడు, దొరికిపోతున్నాడు. ఆయన డ్రామాటికల్ ఆర్టిస్ట్. ఆయన ఆవేశంగా ప్రజలకు ఏదో చేద్దాం అంటుంటే మీరేంటి సార్? ఎక్కడ ఏంటి ఆవేశం? ఒక నిబద్ధత ఉందా? ఒక ఎజెండా ఉందా? అంచేత రాజకీయాలు ఎజెండా లేనటువంటి పొలిటీషియన్ పవన్ కళ్యాణ్. ఓకే సార్. షర్మిల. రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆదరిస్తాం, పొలిటీషియన్గా చెదరేస్తాం. షీఈ్ ఏ ఫెయిల్యూర్ క్యాండిడేట్. అదేంటి అంటే అన్న చెల్లెల మధ్య విభేదాలు ఎందుకు వచ్చారు? అంటే మీరు చాలా క్లోజ్ కాబట్టి అడుగుతున్నాను. దేనికైనా ఎవరికైనా ఒక విజన్ ఉండాలండి. ఏంటంటే జనరల్గా బయట వాళ్ళకి ఏమెందుకు వస్తా, ఒక ఇంట్లో 2 బిడ్డలు ఉంటే ఒకరు ఎదుగుతుంటే ఒకరు ఏమో ఒక బ్రాడ్ మైండ్ ఉంటే ఎదుగుతారు. ఆమెకు బ్రాడ్ మైండ్ లేకనే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు అంత పాదయాత్ర చేయొచ్చు. ఇప్పుడు అధికారం పవర్లో షేర్ కావాలనుకుంటే అది ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటున్నాను నేను. అందుకే సంథింగ్ వాళ్ళ ఇంటర్నల్ ఇది, కానీ వ్యక్తిగతంగా అయితే రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆదరిస్తాం, పొలిటీషియన్గా అయితే చెదరిస్తాం. నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోడీ గారు అంటే యాక్చువల్గా ఏంటంటే ఆయన నేషనల్ పార్టీ లీడర్ అని అనిపించుకోరు నా దృష్టిలో. రీజనల్ పార్టీ లీడర్ తాలూకా యాటిట్యూడ్ ఆయనలో కనిపిస్తుంటుంది నాకైతే. ఎందుకని అన్ని దేశాలు తిరిగి వచ్చారు నేషనల్ పార్టీ కాకపోతే? మీరు ఒకటే లెక్కేసుకున్న మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. ఎప్పుడైనా సరే అమెరికా వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ గురించో వామపక్షాల గురించి ఆయన మాట్లాడరు. ఎప్పుడో వన్స్ ఆర్ ట్వైస్ ఆయన ఒక పేపర్ స్టేట్మెంట్ ఇస్తే చాలా చక్కగా హోందాగా ఉండేది. ఈ అమెరికా వెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నట్టు మాట్లాడితే రీజనల్ పార్టీ తాలూకా లీడర్స్ తాలూకా యాటిట్యూడ్ ఉన్నట్టు నా పర్సనల్ ఫీలింగ్. లోకేష్ గారు నాట్ ఫిట్ టు పాలిటిక్స్. ఆయన ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు దేనికైనా సరే ఆయన అన్ఫిట్ అనమాట. ఆయనకు ఒక లేదు, ఎవరో తండ్రి పేరు చెప్పి కాయలు అమ్ముకుందామని వస్తే మాత్రం అది అయ్యే పని కాదు. అమిత్ షా ఈజ్ ఏ రియల్ అడ్మినిస్ట్రేటర్. రేవంత్ రెడ్డి యాక్చువల్గా రీజనల్ పార్టీ నుంచి వచ్చిన నేషనల్ పార్టీలో డెఫినెట్గా ఫిట్ అయ్యాడు. నేషనల్ పార్టీ తాలూకా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ తెలుసుకున్నవాడు కాబట్టి ఆయన ఏంటంటే ఎలా ఉండాలో ఎలా వదగాలో తెలిసినటువంటి వెరీ ప్యూర్లీ నాలెడ్జ్ పొలిటీషియన్ అని చెప్తాను. మరి అంతకుముందు టీడీపీ నుంచి వచ్చిన ఆయన అవ్వచ్చు, కానీ నా పొలిటీషియన్గా నాలెడ్జ్ పొలిటీషియన్ ఆయన కాబట్టి ఫిట్ అవ్వగలిగాడు. కాబట్టి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ లిటిల్ పీరియడ్లో ఆయన ఏమో సీఎం అవ్వగలిగాడు. కేసీఆర్ ఎంతైనా ఉద్యమకారుడు ఆయన, అవునన్న కాదని మంచి మాటకారి. సో ఆయన కుమారుడు కేటీఆర్కి ఇక్కడ మీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారికి మధ్య ఇంటర్నెట్లో పెద్ద వారే జరుగుతుంది అనమాట, అంటే వాళ్ళ అభిమానులకు సంబంధించి. సో ఎందుకని ఆ వివాదాలు వస్తాయి, మీరేమైనా విశ్లేషించగలరా? అంటే అక్కడ కేటీఆర్ చేసింది ఇక్కడ అమర్నాథ్ గారు చేయలేకపోతున్నారు అని. అది కాదు, ఇక్కడ గవర్నమెంట్ పాలసీ వేరు, అక్కడ గవర్నమెంట్ పాలసీ వేరు. అక్కడ సీఎం కొడుకుగా ఆయన సీఎంగానే ట్రీట్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఐటీ మంత్రిని సీఎం కొడుకుగా ట్రీట్ చేయలేరు కదా. ఒక సీఎం ఫాలోవర్గా ట్రీట్ చేస్తారు తప్ప సీఎం కొడుకుగా ట్రీట్ చేయలేరు.
సో క్వైట్ డిఫరెన్స్, దానికి దీనికి పోలికే లేదు. దట్టు అవునన్నా కాదన్నా ఈజ్ వెరీ టాలెంటెడ్ పర్సన్ కేటీఆర్. సో చూస్తుంటారా ఆయన ప్రసంగాలు అవన్నీ మీరు మామూలుగా? ఫాలో ఎలా అనిపిస్తుంది? టాలెంటెడ్, ఎందుకంటే ఆయన ఫారెన్లో చదివచ్చాడు, ఆ ఎక్స్పోజర్ ఉంది. హౌ టు ఎక్స్ప్లెయిన్, హౌ టు మోటివేట్ బ్రీఫ్లీ అనేది ఆయన తెలుసు. సో డెఫినెట్గా ఆయన కొంచెం వెరీ టాలెంటెడ్. ఫైనల్గా ఇప్పుడు మీ నియోజకవర్గ ప్రజలు, మీ రాష్ట్ర ప్రజలు మీ పార్టీకి ఎందుకు ఓటేయాలో ఒక్క మాటలో చెప్పేయండి. ఇప్పుడు సంక్షేమం, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంటు పార్షియాలిటీ లేకుండా పారదర్శకతో ప్రజలకి నేరుగా అందించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యం. కాబట్టి రేపు రానున్న రోజుల్లో ఈరోజు ఎన్నో సంస్కరణలు ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. కాబట్టి అవన్నీ సక్సెస్ఫుల్గా మళ్ళీ ముందుకు నడవాలన్నా, ఇంతవరకు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఏవైతే మాట ఇచ్చారో ప్రజలకు ఇచ్చిన మాట పోషించుకున్నారు. కాబట్టి రేపు వచ్చే 5 ఏళ్ళలో మళ్ళీ డెవలప్మెంట్ మీద హైలీ కాన్సన్ట్రేట్ చేసి ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా ఉంచాలని ఇప్పటికే ప్లాన్ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తయారుగా ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలనుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. అలాగే మా చోడవరం నియోజకవర్గం లాంటి నియోజకవర్గాలు, మా చోడవరం నియోజకవర్గం పట్టణీకరణ కింద మారి ఒక నేషనల్ హైవే సబ్బవరం నుంచి వయా చోడవరం మీదుగా తుని వరకు కూడా జాతీయ రహదారిగా మారి ఒక 10,000 కుటుంబాలు ఇక్కడ పొటెన్షియాలిటీ, ఇక్కడ మళ్ళీ రెసిడెన్షియల్ పొటెన్షియాలిటీ ఇక్కడ పెరగాలన్నా, 2 సాఫ్ట్వేర్ హబ్బులు ఇక్కడ రావాలన్నా, 4 SEZలు కావాలన్నా, లేదు అంటే ఇక్కడ మా షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ ప్రగతి పదంలో నడవాలంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ ధర్మశ్రీ గెలిచి తీరాలి. ఆ విధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలోకి వెళ్ళాలనుకుంటే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని, ప్రజల తాలూకు ఆశీస్సులు పరిపూర్ణంగా మాకు ఉన్నాయని విశ్వసిస్తూ నమస్కారం. నమస్కారం సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ షెడ్యూల్లో మాకు ఇంత టైం ఇచ్చి ఇంతసేపు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు. సో ఆల్ ద బెస్ట్ యూ. మీ పార్టీ మంచి మళ్ళీ గెలవాలి. మీరు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఈ ప్రజలు మిమ్మల్ని తప్పకుండా గెలిపించుకోవాలని ఆశిస్తున్నాం.